జనరేషన్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్, జనరేషన్ అట్ ఐటమ్ లెవెల్, యూజర్ డిఫైన్డ్. ఇవన్నిటివి సీరియల్ నెంబర్ ఎట్లా జనరేట్ చేయాలి, స్టార్టింగ్ ప్రిఫిక్స్ ఏంటి, స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఏంటి, దాన్ని కన్సిడర్ చేసుకోవడానికి ఆర్గనైజేషన్ లెవెల్లో ఉన్న ప్రిఫిక్స్ కన్సిడర్ చేసుకోవాలా, ఐటమ్ లెవెల్లో ఉన్న ప్రిఫిక్స్ కన్సిడర్ చేసుకోవాలా, లేకపోతే ఏ ప్రిఫిక్స్ కన్సిడర్ చేసుకోకుండా మనం ఏదైతే పాస్ చేసామో ఆ ప్రిఫిక్స్ కన్సిడర్ చేసుకోవాలా అని ఈ మూడు సినారియోలు డిఫరెంట్గా మాట్లాడతాయి, డిఫరెంట్గా చెప్తాయి. ద సేమ్ టైం ఒక సినారియో చేసేటప్పుడు ఎప్పుడు చేయాలి అంటే ఈ ఆర్గనైజేషన్ లెవెల్ సీరియల్ నెంబర్ జనరేట్ చేయడం కానీ చేసిన తర్వాత ఎప్పుడు స్టిక్ చేయాలి దానికి, ఎవరికి, ఐటమ్కి ఏ టైంలో స్టిక్ చేయాలి అనేది ఇది మాట్లాడుతుంది. సో ప్రీ డిఫైన్ అంటే రిసీవ్ చేసే టైంలోనే చేస్తాము, బట్ ఏం చేస్తామంటే ప్రీ డిఫైన్ చేసుకున్న అంటే అంతకుముందు డిఫైన్ చేసుకున్న సీరియల్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేస్తాము. ఎట్ రిసిప్ట్ అంటే రిసీవ్ చేసుకున్న టైంలోనే చేస్తాం దీని గట, బట్ దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఏంటంటే ప్రీ డిఫైన్ చేసుకున్న సీరియల్ నెంబర్తో పాటుగా అప్పటికప్పుడు మనం సీరియల్ నెంబర్ జనరేట్ చేసి స్టిక్ చేసుకోవడానికి అబిలిటీ ఉంటుంది. ద సేమ్ వే ప్రీ డిఫైన్డ్ అండ్ అప్పటికప్పుడు అంటే ఎట్ ద సేమ్ టైం వీ కెన్ జనరేట్ సీరియల్ నెంబర్ స్టిక్ దిస్ టూ. అండ్ అంటే టూ సేమ్ ఇచ్చాను, సేమ్ కంటిన్యూ అవుతున్నాను ఇక్కడ, బట్ దిస్ విల్ బి డిఫరెంట్. అండ్ ఇక్కడ చూస్తే ఎట్ సేల్స్ ఆర్డర్ ఇష్యూ అంటే మన సీరియల్ నెంబర్ జనరేట్ చేయడము, ఎట్ సేల్స్ ఆర్డర్ ఇష్యూ అంటే పిక్ షిప్ అయ్యేటప్పుడు ఐటమ్ మన కస్టమర్కి మనం షిప్ చేసేటప్పుడు జనరేట్ చేయాల్సిన సీరియల్ నెంబర్స్ ఇక్కడ జనరేట్ చేసి ప్రీడిఫైన్డ్ అయినా సరే అప్పటిదప్పుడు జనరేట్ చేసినా సరే మనం షిప్ చేయగలుగుతాం. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది, దీని గురించి మాట్లాడుతున్నాను. ఏ టైంలో చేస్తాం, ప్రీడిఫైన్డ్ చేస్తాము, సీరియల్ టైంలో చేస్తాం, ప్రీడిఫైన్డ్ చేస్తాము, యాజ్ వెల్ అది అప్పటిదప్పుడు జనరేట్ చేస్తాము. ఇక్కడ ప్రీడిఫైన్ చేస్తాము, అప్పటిదప్పుడు జనరేట్ చేసి స్టిక్ చేస్తాం. సో దీని గురించి మాట్లాడుతున్నాం. సో ఇట్ మీన్స్ వీఆర్ కవరింగ్ ఆల్ దిస్ 3 కవర్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చూస్తే రిసిప్ట్ అయిపోయింది, ప్రీడిఫైన్డ్ అయిపోయింది, ఇంకొకటి సేల్స్ ఆర్డర్ ఇష్యూ, రైట్? సేల్స్ ఆర్డర్ ఇష్యూ, రిసిప్ట్, ప్రీడిఫైన్డ్. సో ఇవన్నీ కవర్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది నో కంట్రోల్ అంటే నథింగ్, యాక్చువల్లీ నో కంట్రోల్ అంటే అసలు ఏం లేదు ఈ ఐటమ్ కంట్రోల్. సో దాన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నో కంట్రోల్ అంటే సీరియల్ నెంబర్ లేని ఐటమ్స్ అనమాట. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ దిస్ 3 ఓన్లీ. 3 వీఆర్ కవరింగ్, అండ్ వీఆర్ కవరింగ్ దిస్ 3 ఆల్సో. జనరేషన్ సోర్స్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం, ఆర్గనైజేషన్ లెవెల్ తీసుకుంటున్నాం, ఐటమ్ లెవెల్ డిఫరెంట్, ఈ 3 గురించి మాట్లాడుతున్నాం. సో ఆల్మోస్ట్ with this scenario we are covering all these scenarios, right? Sorry for the interruption. Tell me. The serial generation item creation we have no sir at sales order issue. Sales order issue, yes. Will enter by dynamic generated serial number or predefined serial number at receipt time you wrote. That's same, right? Yes sir. Both scenarios same, right? Why? Because why I wrote here, see, receipt time, this is a dynamic elements, this is a dynamic, this is a predefined, this is a dynamic, this is a predefined, this is a dynamic. Yes sir. So at the receipt time, at the issue time, we can use old serial numbers as a predefined one, and we can generate this on the spot as a dynamic. అవి అర్థమైంది సార్. అంటే సేల్స్ ఆర్డర్ ఇష్యూ దగ్గర కూడా రిసీట్ టైంలోనే మనము సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తాము అని రాశారు సార్. ఎక్కడ? అది కొన్ని సేల్స్ ఆర్డర్ ఇష్యూలో లైన్ ఉంది కదా సార్, విల్ ఎంటర్ బై డైనమిక్ జనరేటెడ్ సీరియల్ నెంబర్ ఆర్ ప్రీ డిఫైన్డ్ సీరియల్ నెంబర్ ఎట్ రిసీట్ టైం. ఓహో, కాపీ పేస్ట్ చేసి ఉంటాను నేను. ఓకే ఓకే, సారీ ఫర్ దిస్. సీరియల్, ఓకే, at sales order issue. Okay, ship this at the shipping item. Okay sir. So okay, సో మనం ఈ సినారియో కవర్ చేద్దాం. ఐటమ్ లెవెల్ ఎట్లా జనరేట్ చేస్తాం చూద్దాం ఈరోజు. దాంతో పాటుగా నిన్న ప్రీడిఫైన్ చేసాం కదా, ఈరోజు
ఈ టైంలో అంటే ఇట్లా చేయడానికి చూద్దాం, ఎట్ రిసిప్ట్ లెవెల్లో చూద్దాము. ఓకే, సో విల్ గో టు ది అప్లికేషన్ నా. ఓకే, డెస్క్టాప్. So manam serial control is the inventory topic, right? That is the reason we need to go to the inventory, open an ADK form. Okay, so in which organization we thought means ఏ ఆర్గనైజేషన్ సెట్ చేద్దాం అనుకున్నాం, మెహదీపట్నం కదా. సో మెహదీపట్నం మార్క్ స్విచ్ చేద్దాం, స్విచ్ చేసి ఇది సెట్ చేద్దాం. ఫస్ట్ జనరేషన్ సోర్స్ నుంచి సోర్స్ ఎక్కడ కన్సిడర్ చేసుకోవాలి, ఏ టైంలో అనేది ఇది ఫస్ట్ ఇది సెట్ చేసేద్దాం ఆర్క్ లెవెల్లో. తర్వాత 1 by 1 చూద్దాం, ఐటమ్ లెవెల్, ఆర్క్ లెవెల్. 1 minute ఇక్కడ ఒకటి ఇవ్వాలి. సో సీరియల్ నెంబర్ జనరేషన్ రిగార్డింగ్ ప్రిఫిక్స్ అండ్ స్టార్టింగ్ నెంబర్ సెట్ వీ నీడ్ టు సెట్. దెన్ డిఫైన్ ఐటమ్ సెట్, ప్రీ డిఫైన్ కదా, డిఫైన్ ఐటమ్ సెట్ రిసిప్ట్ లెవెల్ ఒకటి. తర్వాత క్రియేట్ సీరియల్ నెంబర్స్ ఒకటి. ఓకే, అది ఇటు చూద్దాం. టెస్ట్ సీరియల్ నెంబర్ ఆన్ అండ్ దీనికి ఇటు వస్తుంది, యాడ్ చేసుకున్నారు. టెస్ట్ చేసిన తర్వాత యాడ్ చేద్దాం సీరియల్ నెంబర్. ఫస్ట్ సెటప్లో ఆర్గనైజేషన్ లెవెల్లో పెట్టి రావాలి మనం. ఓకే, డిఫైన్ ఐటమ్ అంటే సెట్ సీరియల్ నెంబర్. ఓకే ఓకే, దీన్ని ఇటు చేద్దాం, ప్రీ డిఫైన్ రైట్. క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ఇది ఇటు చేద్దాం. సీరియల్ నెంబర్ చేద్దాం అంటే ఇది ప్రీ డిఫైన్ రిలేటెడ్ కాదని. ఓకే, 1 by 1 వెళ్దాం మనం. ఓకే, ఫస్ట్ నావిగేషన్స్ కాపీ పేస్ట్ చేయాలి. సీరియల్ నెంబర్ జనరేషన్, సీరియల్ ఐటమ్ డెఫినేషన్, ఐటమ్ ట్యాగ్, నావిగేషన్, సీరియల్ క్రియేషన్, serial creation, and quantity, on and quantity. So 1 by 1 వెళ్దాం. So the first step is set the serial number serial number generation regarding a prefix and starting serial number. సో ఇది ఎక్కడ చేయాలి, ఆర్గ్ పారామీటర్లో ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్లో చేయాలి, అంటే ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్లో చేయాలి. ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్, రివిజన్ అండ్ లాట్ సీరియల్ నెంబర్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది కదా, అందులో చేయాలి. విల్ గో టు ద సేమ్. ఓకే, విల్ గో టు ద సేమ్. సో బిఫోర్ దట్ వీ కెన్ స్విచ్ ది ఆర్గ్ అండ్ టేక్ ది మెహదీపట్నం. Tata, right? Tata. Something is okay. Tata. Okay. Okay, we are switched to that. Now, same path we need to. Responsible inventory responsibility, setup, organization, setup, inventory responsibility, setup, organizations, మళ్ళీ organizations. Mistake. Okay, organizations.
So organizations, find your inventory. Organizations, find our inventory అంటే VA టాటా అత్తాపూర్ సారీ మెహదీపట్నం. VA టాటా మెహదీపట్నం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ ఫైండ్. ఓకే ఓకే నౌ గో టు ది అదర్స్ go to the inventory information, select the tab called revision lot serial and LPN. Here we need to set as a item level this time. Okay, but for testing only, actually if you set an item level, మనం ఐటమ్ లెవెల్లో సెట్ చేసినప్పుడు ఇక ప్రిఫిక్స్ కానీ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ కానీ ఎవరు బట్ మనం అంటే ఇది కరెక్ట్ పనిచేస్తుందా లేదా, ఇక్కడ ఉన్న సీరియల్ నెంబర్ కన్సిడర్ చేసుకుంటుందా లేదా అని చెక్ చేసే క్రమంలో మనం ఇస్తున్నాము. ఇక్కడ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఐటమ్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఇస్తేనే ఆర్గనైజేషన్ లెవెల్ నుంచి ప్రిఫిక్స్ సీరియల్ నెంబర్ కన్సిడర్ చేసుకుంది కాబట్టి ఇది మ్యాండేటరీ అడుగుతుంది. బట్ ఇప్పుడు ఐటమ్ లెవెల్ తీసుకుంటే దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ కన్సిడరింగ్ ఫ్రమ్ ఇయర్. ఐటమ్ లెవెల్ నుంచి కన్సిడర్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మ్యాండేటరీ కావట్లేదు, ఆప్షనల్లే ఉంటుంది. సో బట్ సేఫ్ మనం ఏం చేద్దామంటే విల్క్యూ నిన్న ఎట్లా ఇచ్చాము సీరియల్ నెంబర్ ప్రిఫిక్స్ VA. 1 minute, I have in Excel. ATPRS. PRS. Okay. So మెహదీపట్నం నా సార్. సార్ సేమ్ సీరియల్ నెంబర్. no. మెహదీపట్నం కదా, బట్ వెయిట్ అత్తాపూర్ కదా, ఇక్కడ చేంజ్ చేద్దాం. TPR. PR MTPR. What you say? Mahadipatnam, right? Now what we can give Mahadipatnam? MUD. MDP. MDP. Okay. So VA is our R sir. what? MD? MDP SN sir. R you can. Okay. So this is the inventory related information. This is our prefix related information. This is SN means serial number. So likewise we are following, but in organization ఎలానైతే ఫాలో అవుతుండొచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్ అది, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ మనం ఏంటంటే ఒక యూనిక్ ఉండడానికి ఇట్లా VA ప్రిఫిక్స్ ఒకటే, తర్వాత MDP అంటే మెహదీపట్నం అత్తాపూర్ మెహదీపట్నం ఆర్గనైజేషన్ సీరియల్ నెంబర్ అని చెప్పడానికి ఇది ఒక రకమైన అంటే ఒక ప్రిఫిక్స్ తీసుకున్నాను. దెన్ క్లిక్ ఆన్ సేవ్. సార్ యూనిక్నెస్. సార్ యూనిక్నెస్ ఏదైనా ఉండొచ్చు. 1 minute. No. Thanks for information. Within right. Okay. 3 ఇక్కడ మొత్తం 3 ఇన్ఫర్మేషన్. ఒక యూనిక్నెస్ కన్సిడర్ చేసుకున్నాము. యూనిక్నెస్ యాజ్ ఎ ప్రీ రిక్వైజైట్స్ పెట్టుకున్నాము ఇక్కడ ఆల్రెడీ. ఇక్కడ ఎక్సెల్ లో చూస్తే ప్రీ రిక్వైజైట్. ఓకే, దట్ వీ కెనాట్ యాక్చువల్లీ ప్రీ రిక్వైజైట్ లో పెట్టుకున్నాము. బట్ మీకు కన్ఫ్యూజన్ అవుతుంది సినారియో చేసేటప్పుడు, ఎందుకంటే ప్రతి ఆర్క్ సెట్ చేసుకోవాలి అట్లా. సో యూనిక్నెస్ అందులో కాకుండా ఇక్కడ నీకు కన్సిడర్ చేస్తే సరిపోతుంది. సో వీ నీడ్ టు యాడ్ 1 more కాలం తీసేయాలి ఇక్కడ నుంచి. ప్రతి స్టెప్ మళ్ళీ రిప్లికేట్ అవుతుంది కాబట్టి వన్ టైం కాదు కాబట్టి వీ కెన్. ఓకే, save navigation. Yesterday we done this, and delete this one. Okay, the same we can consider again. Okay, so అచ్చుతం తర్వాత యాడ్ చేద్దాం. సో సెట్ యూనిక్నెస్ చేసాము. డన్. సెట్ యూనిక్నెస్ అంటే ఇది యూనిక్నెస్ సెట్ చేసాము. తర్వాత సీరియల్ నెంబర్, స్టార్టింగ్ సీరియల్ నెంబర్, ప్రిఫిక్స్ అండ్ స్టార్టింగ్ సీరియల్ నెంబర్. దిస్ ఇస్ ఆల్సో డన్. అండ్
సెట్ సీరియల్ నెంబర్ జనరేషన్ హ్యాండ్ పెడదాం ఇక్కడ. హ్యాండ్ వచ్చిందా? ఓకే, సెట్ సీరియల్ నెంబర్ జనరేషన్ ఇది వచ్చేసింది. ప్రిఫిక్స్ వచ్చేసింది. స్టార్టింగ్ సీరియల్ నెంబర్ వచ్చేసింది. సో modify notes like ఓకే. సో ఈ రెండు సెటప్స్ ఆర్గ్ని పారామీటర్లనే ఉంటుంది. ఆర్గ్ పారామీటర్లనే సెట్ చేసాము. యూనిక్నెస్ ఒకటి, సీరియల్ నెంబర్ జనరేషన్, స్టార్టింగ్ ప్రిఫిక్స్, స్టార్టింగ్ సీరియల్ నెంబర్. యూనిక్నెస్, జనరేషన్, ప్రిఫిక్స్, స్టార్టింగ్ సీరియల్ నెంబర్ 4 వచ్చేసాయి ఇక్కడ. విడన్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్లో ఇవ్వాల్సిన 4 ఫీల్డ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను 2 స్టెప్లో కవర్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఐటమ్ డిఫైన్ చేయాలి. ఓకే, యూ కెన్ సేవ్ దిస్ వన్. కెన్ సేవ్ దిస్ వన్. క్లోజ్. టు డిఫైన్ ఐటమ్, వాట్ ఈస్ ది నావిగేషన్? items master. Okay, so we followed right yesterday. Okay, va tapura mtp sn underscore okay underscore 001 అసలు వచ్చా కదా, mdp underscore sn అలా ఫాలో అయ్యామా? ఓకే, mdp underscore sn item 1 minute ఆగండి. ఐటమ్ రైట్. capitals ఓకే, 1 minute. ఐటమ్ కాపీ చేసుకుంటాను ఇక్కడ, ఫార్మాట్ చేసి. ఓకే, సో ఇది ఏదైనా ఐటమ్ ఉండొచ్చు. దట్ ఐటమ్ details I am not going to give, so the same I am giving the description. If you want, you can give the item description, which item it is. Okay, so ఎక్కడ సెట్ చేయాలి ఇది? ఇది ఎక్కడ సెట్ చేయాలి? at receipt inventory tab, right? ఇక్కడ item definition inventory tab. Go to the inventory tab. Before going to the inventory tab, item ఎట్లా క్రియేట్ చేస్తాం? ఐటమ్ క్రియేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఐటమ్ టెంప్లెట్ అప్లై చేయడంతో పాటు. ఓకే, గో టు ది టూల్స్, కాపీ ఫ్రమ్ ఫినిష్డ్ గుడ్. f capitals వస్తుంది. ఫినిష్డ్ గుడ్, అప్లై, డన్. సో మనకు ఐటమ్ కావాల్సిన అన్ని అట్రిబ్యూట్స్ ఎనబుల్ అయినాయి. దెన్ దిస్ వన్స్ ఎనబుల్డ్, క్లిక్ ఆన్ సేవ్. On save. Now we need to give the serial number generation, right? At what level we need to give? At Mehdipatnam, right? We need to go to the Mehdipatnam arc. Mehdipatnam arc first assign cheyali. We need to assign, click on save and go to the arg attributes. Arg attributes అంటే ఏంటంటే మనం Mehdipatnam arg కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. arg attributes చూడండి, దిస్ ఈజ్ మెహదీపట్నంలో వచ్చేసాం. సో మెహదీపట్నంలో ఎక్కడ సెట్ చేయాలి? ఇన్వెంటరీలో. ఏ సినారియో? నిన్న ఈ సినారియో చేసాం, ఇప్పుడు ఈ సినారియో చేస్తాం. ఎట్ రిసిప్ట్ చేద్దాం. sir we have to change in master item. 1 minute. serial number control do you want to? Okay, no actually this attributes ఇది ఆర్గ్ లెవెల్ అమ్మా, ఇది సీరియల్ నెంబర్, ఇది ఆర్గ్ లెవెల్ కంట్రోల్. సో మనం ఏ ఆర్గ్ ఎలా ఉండాలంటే ఆర్గ్ సెట్ చేసుకోవాలి. బట్ మాస్టర్ లెవెల్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మాస్టర్ నుంచి ఆర్గ్కి డిఫాల్ట్ అయిపోతుంది. ఒకవేళ మాస్టర్ లెవెల్ మేనేజ్ చేద్దాం అనుకుంటే పెట్టుకోవచ్చు మాస్టర్ లెవెల్లో. బట్ మాస్టర్ లెవెల్లో ఏదైతే డిఫాల్ట్ పెడతావో అది ఇక్కడ డిఫాల్ట్ అయిపోతుంది. ప్రీ డిఫైన్ పెట్టాం అనుకోండి, ప్రీ డిఫైన్ అవుతుంది. సీరియల్ అడ్రస్ పెట్టాను, ఎస్రి డిఫాల్ట్ అయిపోతుంది. బట్ ఆర్గనైజేషన్లో అట్లనే చేస్తారు. నార్మల్గా ఒక రియల్ ఇంప్లిమెంటేషన్లో మాస్టర్ లెవెల్లో ఇచ్చేసి అన్ని వాళ్ళు ఏంటంటే అన్ని ఆర్గ్లో సేమ్ చూసుకుంటారు. మనం ఏంటంటే ఇప్పుడు మనం
స్టడీ అంటే మనం ట్రైనింగ్ లో ఉన్నాం కాబట్టి డిఫరెంట్ సినారియోలు చూపెట్టాలి కదా. నేను డిఫరెంట్ సినారియోలు చూపెట్టాలంటే ఒకటే దాంట్లో పాసిబుల్ కాదు. సో అందుకని నేను విత్ ఇన్ యూనిక్నెస్ అందులో పెట్టేసి ఆర్గ్ లెవెల్లో చేంజ్ చేసుకుంటాను. ఇంతకుముందు అత్తాపూర్లో ప్రీ డిఫైన్ చేశాను. తర్వాత వాయిస్ రావట్లేదు. సార్ వాయిస్ హలో సార్ 1 minute అండి, 1 minute. ఐఎమ్ అడ్జస్టింగ్ మై నెట్వర్క్ లో. ఇప్పుడు వస్తుందా? ఎస్ సార్. వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్ మీ షేర్. ఓకే, మాట్లాడు. ఓకే, ఓకే. నేను ఇక్కడ నార్మల్ గా ఆర్క్ లెవెల్లో పెట్టొచ్చు, అది మాస్టర్ లెవెల్లో పెట్టొచ్చు. మాస్టర్ లెవెల్లో పెడితే ఏమవుతుందంటే మాస్టర్ కంట్రోల్లో ఏదైనా సెట్ చేసామనుకోండి, అదే సేమ్ ఆర్క్ లెవెల్లో గిట్ట డిఫాల్ట్ అయిపోతుంది. ఆర్క్ లెవెల్ గిట్ట అట్లా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మీరు జనరల్ గా ఎట్లా అంటారంటే, ఇప్పుడు జనరల్ గా రియల్ టైం ప్రాజెక్ట్స్కి వెళ్తే అలానే డీల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన కంట్రోలే ఫాలో అవుతారు. ఓకే, ఆర్గ్ లెవెల్లో పెడదాము, సీరియల్ నెంబర్ జనరేషన్ ఆర్గ్ లెవెల్లో పెడతారు. తర్వాత అంటే నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఆర్గ్ లెవెల్ అంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ లెవెల్ పెడతారు అనుకోండి, ఈ లెవెల్లో మాత్రం పెడుతుంది. ఫాలో అయితే ఒకటే సినారియో ఫాలో అవుతారు వాళ్ళు. సో అప్పుడు ఏంటంటే ఒకటే సినారియో ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు మాస్టర్ లెవెల్లో అట్రిబ్యూట్ సెట్ చేస్తే అన్ని ఆర్గనైజేషన్కి డిఫాల్ట్ అయిపోతాయి. బట్ ఇక్కడ మనము మల్టిపుల్ సినారియోలు యాజ్ ఏ ట్రైనింగ్ అంటే వి వాంట్ టు అండర్స్టాండ్ మల్టిపుల్ సినారియోస్ కదా. మల్టిపుల్ సినారియోస్ చేంజ్ చేయాలి అంటే నేను మాస్టర్ లెవెల్లో పెట్టకుండా ఏ ఇండిపెండెంట్ ఆర్క్ ఆ ఇండిపెండెంట్ ఆర్క్ చెప్తున్నాను. ఇందులో టెస్ట్ చేస్తున్నాను, ఇందులో మెహదీపట్నంలో టెస్ట్ చేస్తున్నాను, ఇదేమో M0లో టెస్ట్ చేస్తున్నాను. ఈ సినారియోనేమో ఇంద్రనగర్ టెస్ట్ చేస్తాను. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే మాస్టర్ లెవెల్ కాకుండా ఆర్గ్ లెవెల్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ యాట్రిబ్యూట్ ఆర్గ్ లెవెల్ ఇటు అలో చేస్తుంది కాబట్టి. సో డిఫరెన్స్ ఈజ్ దట్. బట్ బేసిక్గా బిజినెస్లో ఏదో ఒక సినారియో ఫాలో అవుతారు. ఇందులో 4లో ఏదో ఒక సినారియో ఫాలో అవుతారు రియల్ బిజినెస్లో. బట్ మనకు అన్ని గురించి ఐడియా ఉండాలి కాబట్టి, అన్ని టెస్ట్ చేయాలి కాబట్టి, టెస్ట్ చేయడానికి మనం ఎట్లా చేయగలుగుతాము, ఆర్గ్ లెవెల్లో ఉన్న సెటప్స్ చేంజ్ చేయడం వల్ల చేయగలుగుతాం. కాబట్టి అందుకని ఇక్కడ మెహదీపట్నంలో చేంజ్ చేస్తున్నాను కాబట్టి మెహదీపట్నంలో చేస్తున్నాను. అత్తాపూర్లో ఇంతకుముందు ఏముంది, ప్రీ డిఫైన్డ్ అన్నది. మెహదీపట్నంలో ఇప్పుడు ఏం చేసుకుంటున్నాను, నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను, ఎట్ రిసిప్ట్ అని పెడుతున్నాను ఈ సినారియో టెస్ట్ చేయడానికి. సో ఎనీ క్వశ్చన్స్ అగైన్? No, sir. I need to cover all the scenarios for you. So that is the reason I am maintaining at organization level here. Actual inventory level. Okay. Click on save. And here we need to give serial number. What serial number? Item level ఎట్లా ఫాలో అయ్యాం, ఇట్లా ఫాలో అయ్యాం కదా. ఐటమ్ లెవెల్లో అత్తాపూర్ కాబట్టి మెహదీపట్నం కదా, ఏ గట్టి తీసారు కదా, MDP కదా, MDP. సో మెహదీపట్నం ఐటమ్ లెవెల్, I అంటే ఐటమ్ లెవెల్, S అంటే సీరియల్ నెంబర్, ఐటమ్ నెంబర్ సీరియల్ నెంబర్, ఇలా ఫాలో అవుదాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఓకే 20,001 ఇస్తున్నాం, చూద్దాం ఎక్కడి నుంచి జనరేట్ చేస్తాయి ఇప్పుడు సీరియల్ నెంబర్స్. ఓకే, ఒకసారి మీకు మళ్ళీ పేజీని ఓపెన్ చేయకుండా ఒకసారి ఏం చేస్తానంటే కంపేర్ చేసుకోవడానికి స్క్రీన్ షాట్ తీసుకుంటాను. సమ్వేర్ ఐ విల్ పేస్ట్ హియర్ సీరియల్ నెంబర్. ఓకే, సేవ్.
నేనేం చెప్పాను ఇక్కడ రిసిప్ట్ టైంలో. ఓకే, ఈ సినారియో కవర్ చేయడానికి టూ టూ అంటే ఈ సినారియో టైంలో మనం ఐటమ్కి సీరియల్ నెంబర్ ఇవ్వడానికి టూ కేసెస్ అంటే టూ ఆప్షన్స్ ఆర్ పాసిబుల్, రైట్? ఒకటి, ఆల్రెడీ మనం సీరియల్ నెంబర్ జనరేట్ చేసి మన రిసీవింగ్ ఏరియాలో పెట్టుకొని దాన్ని ఎప్పుడైతే ఐటమ్ వస్తుందో దాన్ని అదేమంటారు దాని నుంచి గమ్ము ఉంటుంది కదా, దాని నుంచి నార్మల్ ఇట్లా ఉంటుంది సీరియల్ నెంబర్. ఎక్కడ ఇలా ఉంటుంది దీనికి గమ్ ఉంటుంది, దానికి ఒక స్టిక్ లెక్క ఇట్లా తీసేసి దాన్ని తీసుకొని మనము ఐటమ్కి స్టిక్ చేస్తాం. ఇదేంటిది ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసినటువంటి నార్మల్ అనుకోండి. ఆల్రెడీ ఐటమ్ రాలేదు మన దగ్గరికి, సపోజ్ రాకముందే ఏం చేసామంటే మనం బంచ్ ఆఫ్ సీరియల్ నెంబర్స్ ప్రింట్ చేసుకుని ఒక రిసీవింగ్ ఏరియాలో ఒక ప్లేస్లో పెట్టుకున్నాము. ఎప్పుడైతే ఐటమ్ వచ్చిందో ఆ టైంలో ఇలా రిమూవ్ చేసేసి ఆ ఐటమ్కి సీరియల్ నెంబర్ స్టిక్ చేసడం. దీన్ని ఏమంటారు అంటే ఈ పద్ధతి. ఫస్ట్, స్టిక్ సీరియల్ నెంబర్ ఎట్ అన్ ఐటమ్ విచ్ ఆల్రెడీ ప్రింటెడ్ అండ్ జనరేటెడ్ ఆల్రెడీ ప్రింట్ చేసి జనరేట్ చేసిన దాన్ని స్టిక్ చేయడం ఒకటి కదా. దాంతో పాటుగా ఇంకోటి ఏముంది మనకు, సీరియల్ నెంబర్ జనరేషన్ ఆన్ ది స్పాట్. అంటే దీన్నే అప్పటిదప్పుడే ఐటమ్ రిసీవ్ అయిన తర్వాత జనరేట్ చేశారనుకోండి, జనరేట్ చేసి అప్పటిదప్పుడు దాన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి తర్వాత ఐటమ్కి స్టిక్ చేసాడు అనుకో. రెండు రకాల పద్ధతులు ఉన్నాయి కదా. ఫస్ట్ పద్ధతి ఫాలో కావాలి అంటే చూద్దాం. ఫస్ట్ పద్ధతి ఫాలో కావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఐటమ్ రాకముందే సీరియల్ నెంబర్ జనరేట్ చేయాలి కదా. మనం ఏం చేద్దాం ఇప్పుడు అంటే సీరియల్ నెంబర్ జనరేట్ చేద్దాం. ఇప్పుడు సీరియల్ నెంబర్ జనరేట్ చేసి ఒక నార్మల్ సీరియల్ జనరేట్ పెట్టుకున్నాము. తర్వాత మనం ఒక ఐటమ్ రిసీవ్ చేద్దాము. ఐటమ్ రిసీవ్ చేసేటప్పుడు ఇది ఇవ్వడానికి ట్రై చేద్దాం. అప్లికేషన్ ఎట్లా బిహేవ్ చేస్తుందో చూద్దాం. ఓకే, యు ఆర్ రైట్. నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండు సినారియోలు చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఐటమ్ రిసీవ్ చేసుకోకముందే నేను కొన్ని సీరియల్ నెంబర్ జనరేట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సీరియల్ నెంబర్ జనరేట్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఐటమ్ వచ్చిన తర్వాత అప్పటిదప్పుడు కొన్ని సీరియల్ నెంబర్ జనరేట్ చేసిన తర్వాత ఆ రెండు సీరియల్ నెంబర్ ఐటమ్ స్టిక్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలా బిహేవ్ చేస్తుందో విల్ సీ. ఓకే, విల్ సీ దట్ వన్. సో ఫర్ దిస్ what I need to do, I need to generate the serial numbers now. As serial number generation చేసి పెట్టుకోవాలి ఇప్పుడు. So what is the navigation to generate the serial numbers? Unavailability. Unavailability. Then Create serial. Generate serial number. Okay, generate serial number. Okay, మన ఐటమ్ అంటే ఐటమ్ is this one. క్వాంటిటీ ఈజ్ అనుకోండి ఒక 50 సీరియల్ నెంబర్ జనరేట్ చేస్తున్నాం. ఐటమ్ రిసీవ్ కాలేదు, బట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నాకు 2-3 డేస్లో 50 ఐటమ్స్ రిసీవ్ అయితే దాని గురించి నేను జనరేట్ చేసుకుంటున్నాను. ఓకే, సబ్మిట్. నో. సో సీరియల్ నెంబర్ జనరేట్ అయినాయా లేదా అని చూసుకోవడానికి ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతారో చూసుకోవచ్చు. ప్రోగ్రామ్ చెక్ చేసుకుందాం ఫస్ట్. let it this program complete. Generate serial numbers. Printer configuration ఉంటే నాతో ఒకసారి సీరియల్ నెంబర్ జనరేషన్ మళ్ళీ ఒకసారి చూపించారా? ఆన్ హ్యాండ్ అవైలబిలిటీ జనరేట్ సీరియల్ నెంబర్. ఓకే, దాని తర్వాత చూస్తాను. ఆ పేజ్ 1 minute. సో ఇది ప్రింటర్ సెటప్ ఉందనుకోండి. ఇక్కడ మనది రియల్ ఎన్విరాన్మెంట్ కాదు కాబట్టి ప్రింటర్ లేదు. ప్రింటర్ సెటప్ ఉంటే రియల్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఇక్కడ నుంచే ప్రింట్ చేయవచ్చు. దట్ క్యాపబిలిటీ ఈస్ దేర్. డైరెక్ట్ ఇప్పుడు సీరియల్ నెంబర్ జనరేట్ అయినాయి కదా, ఆ జనరేట్ అయినా మొత్తం ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ చేస్తే మనకు ప్రింటర్లో మొత్తం సీరియల్ నెంబర్స్ ఇట్లా వస్తాయి అనమాట. సో దట్ ఈస్ ద క్యాపబిలిటీ. ఎందుకు జనరేట్ అంటే అదే మీనింగ్ ఇక్కడ. ఓకే, క్లోజ్ దిస్ వన్. సమ్వన్ ఆస్క్డ్ హౌ టు జనరేట్ ది సీరియల్ నెంబర్స్, రైట్? ఇది ఇలా నార్మల్గా ఇక్కడ 1 minute ఇక్కడ జనరేట్ సీరియల్ నెంబర్ అని దీని మీద కొట్టేస్తే మీకు ఇట్లా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో ఏ ఐటమ్ సీరియల్ నెంబర్ జనరేట్ చేస్తున్నాం, ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఐటమ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఎంత క్వాంటిటీకి సీరియల్ నెంబర్ అంటే ఎన్ని పీసెస్ ఆఫ్ సీరియల్ నెంబర్స్ యూనిట్ జనరేట్ అంటే మీరు ఎంత క్వాంటిటీకి సీరియల్ నెంబర్ జనరేట్ చేస్తున్నారు. సేమ్ ఐటమ్కి మేబీ 1000 పీసెస్ 100 పీసెస్ ఉన్నాయి అనుకోండి. 100 సీరియల్ నెంబర్స్ కావాలి కదా, ఆ పీసెస్ కౌంట్ చెప్పాలి. ఇక్కడ ఎన్ని పీసెస్కి జనరేట్ చేయాలనుకుంటున్నాం ఆ పీసెస్ చెప్పి క్లిక్ అని ఓకే కొడితే సబ్మిట్ అని అడుగుతుంది. సబ్మిట్ కొడితే సీరియల్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. ఓకే, సో మనం 50 చేసాం. ఇప్పుడు
ఆ 50 చూద్దాం మనం ఇప్పుడు జనరేట్ ఎట్లా అయ్యాయని. ఓకే, గో టు ది సీరియల్ నెంబర్. ఇక్కడ సీరియల్ నెంబర్ అయిన సీరియల్ జనరేట్ అయిన తర్వాత సీరియల్ నెంబర్ చేయాలి అంటే యూజ్ చేయాలి అంటారంటే దాని పైనే సీరియల్ నెంబర్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఐటమ్ ఇచ్చి ట్యాబ్ మీద ఒకటి ఫైండ్ అని కొట్టండి. చూడండి ఎక్కడి నుంచి కన్సిడర్ చేసింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ప్రిఫిక్స్ ఇక్కడ నుంచి కన్సిడర్ చేసింది. ఇది ఇంకొక స్క్రీన్ షాట్ తీస్తాను మీకు నుంచి, యూ విల్ బి క్లియర్. ఓకే, సెటప్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్ టాటా ఇది పట్టిన రైట్. చూడండి సీరియల్ నెంబర్ సోర్స్ ఏమో ఇక్కడ ఐటమ్ లెవెల్ ఇచ్చాము. ఏమి ఇచ్చాము? VAMDP _ISN అని ఇచ్చాము, ఐటమ్ సీరియల్ నెంబర్ అని. సో ఇక్కడ ఆర్గ్ లెవెల్ ఏమి ఇచ్చాము? VAMDP సీరియల్ నెంబర్, మైదీపట్నం సీరియల్ నెంబర్ అని ఇచ్చాము నార్మల్గా. ఐటమ్ ఇక్కడ స్పేస్ ఈ దానికి దీనికి డిఫరెన్స్ ఉంది దీనికి. సో ఈ సీరియల్ నెంబర్ ఏది కన్సిడర్ చేసుకుంది? ఇప్పుడు ఐటమ్ లెవెల్లో ఇచ్చిన ప్రిఫిక్స్ ఏదైతే స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఉందో అది కన్సిడర్ చేసుకుంది. ఎందుకు కన్సిడర్ చేసుకుంది? వీ హ్యావ్ గివెన్ జనరేషన్ ఎట్ ఐటమ్ లెవెల్. అంటే ఇది నార్మల్గా ఐటమ్ లెవెల్ అని ఇచ్చినందుకు ఈ సీరియల్ నెంబర్, ఈ ప్రిఫిక్స్, ఈ సీరియల్ నెంబర్ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ కాకుండా ఐటమ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రిఫిక్స్ ఐటమ్ నెంబర్ ఉన్న స్టార్టింగ్ సీరియల్ నెంబర్ తీసుకొని జనరేట్ చేసింది. ఎందుకు? ఐటమ్ సీరియల్ నెంబర్ జనరేషన్ ఇక్కడ ఉంది, జనరేషన్ ఎట్ ఐటమ్ లెవెల్ ఇచ్చాము. నిన్నేం చేసాము? జనరేషన్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఇవ్వడం వల్ల నిన్న సీరియల్ నెంబర్స్ ఎట్లా జనరేట్ అయ్యాయి? ఇలా జనరేట్ అయ్యాయి. నిన్న ఐటమ్ లెవెల్లో వేయలేదు కాబట్టి ఇలా జనరేట్ కాలేదు. యాక్చువల్గా ఐటమ్ లెవెల్ ఉంటే నిన్న ఇట్లా జనరేట్ అయ్యేది, నిన్న ఇలా జనరేట్ అయ్యాయి. అప్పుడు ఎందుకంటారంటే నిన్న ఇక్కడ వచ్చేసి ఆర్గ్ లెవెల్ ఇచ్చాము, ఆర్గ్ లెవెల్లో ఉన్న ప్రిఫిక్స్ సీరియల్ నెంబర్ కన్సిడర్ చేశాయి. అప్పుడు ఈ ఐటమ్ లెవెల్ ఉన్న ప్రిఫిక్స్ సీరియల్ నెంబర్ కన్సిడర్ చేయాలి. ఓకే, దెన్ బేస్డ్ ఆన్ దట్ యు ఆర్ క్లియర్ వాట్ ఈస్ ది ఐటమ్ లెవెల్ జనరేషన్, వాట్ ఈస్ ది ఆర్గ్ లెవెల్ జనరేషన్, రైట్? ఎనీ క్వశ్చన్స్? క్లియర్. సో మీరు జనరేట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకుంటుంది సీరియల్ నెంబర్ అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. నిన్న మనం అత్తాపులో ట్రై చేసింది జనరేషన్ ఆర్గనైజేషన్ లెవెల్లో పెట్టి ట్రై చేసాము. అప్పుడు స్టార్టింగ్ సీరియల్ నెంబరు ఆర్గనైజేషన్ పారామీటర్లో ఇక్కడ ఉన్న దాన్ని సిస్టమ్ ఇక్కడ ఉన్న దాన్ని కన్సిడర్ చేసుకొని సీరియల్ నెంబర్ జనరేట్ చేసింది. ఈ రోజు వచ్చేసి ఏం చేసాము? మెహదీపట్నం ఆర్గనైజేషన్లో జనరేషన్ ఎట్ ఐటమ్ లెవెల్ పెట్టాము. ఐటమ్ లెవెల్లో పెట్టి మనం జనరేట్ చేస్తే ఐటమ్ లెవెల్లో పెట్టి జనరేట్ చేసినందుకు ఐటమ్ లెవెల్లో ప్రిఫిక్స్ ఐటమ్ లెవెల్ సీరియల్ నెంబర్ అది స్టార్టింగ్ సీరియల్ నెంబర్ చేసి సీరియల్ నెంబర్ జనరేట్ అయ్యాయి. ఇక్కడ సీరియల్ నెంబర్ జనరేట్ అయ్యాయి. ఇప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్లో కన్సిడర్ చేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, నువ్వు ఆర్గనైజేషన్ నుంచి కన్సిడర్ చేసుకోవద్దు, నువ్వు ఆర్గనైజేషన్లో ఏదన్నా కన్సిడర్ చేసుకోవద్దు, యూనిట్ టు కన్సిడర్ ఓన్లీ ఐటమ్ లెవెల్లో ఉన్నటువంటి స్టార్టింగ్ ప్రిఫిక్స్ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ కన్సిడర్ చేసుకోవాలి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. దానివలన ఈ ఇన్ఫర్మేషన్ ఇగ్నోర్ అయిపోయింది అనమాట. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇగ్నోర్ అయిపోయింది. ఓకే, సో మనం ఇది చూసాము నార్మల్గా ఇక్కడ వరకు చూసాం. ఈ ప్రాసెస్ జనరేషన్ ఎట్లా అవుతుందని చూసాం, ఐటమ్ లెవెల్ అవుతుందా లేదా చూసాం. బట్ ఈ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఎట్ రిసిప్ట్ ఏమవుతుంది, అసలు రిసీవ్ చేసుకునేటప్పుడు ఈ సీరియల్ నెంబర్ యూజ్ చేసి ఎట్లా చేయొచ్చు అన్నదాన్ని చూద్దాం. ఓకే, గో టు హియర్, విల్ టెస్ట్ నౌ. టెస్ట్ కదా అయిపోయింది. క్రియేట్ సీరియల్ నెంబర్ కొట్టాం, క్రియేట్ చేసాం ఇందాక. ఇప్పుడు టెస్ట్ చేద్దాం.
టెస్ట్ చేయడానికి ఏం చేయాలి, ఒక మిస్లేనియస్ ట్రాన్సాక్షన్ చేస్తే సరిపోతుంది. మిస్లేనియస్ ట్రాన్సాక్షన్ హౌ వీ కెన్ డూ, కెన్ ఎనీవన్? Transactions. Transactions. Miscellaneous Transaction. transaction. మిస్లేనియస్ ట్రాన్సాక్షన్. ఓకే, And type we have to give it. Miscellaneous receipt. మిస్లేనియస్ రిసిప్ట్. Transaction. క్లిక్ ఆన్ ట్రాన్సాక్షన్ లైన్స్. ఓకే, మనం ఐటమ్ వచ్చేసి ఇక్కడ కాపీ చేసుకున్నాను. దిస్ ఇస్ ది ఐటమ్ నెంబర్. పేస్ట్. అండ్ ఏ సబ్ ఇన్వెంటరీకి విఏ మెహదీపట్నం కదా, మెహదీపట్నం MS1 ఏదో ఉంటుంది. ఓకే, MS1 ఓకే, మెహదీపట్నం సబ్ ఇన్వెంటరీ 1. ఇందులోకి ఒక 30 కాదు ఒకటి. ఓకే ఓకే, ఒక 100 ఇస్తాను నేను. విల్ సి అంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ 2 రకాలు చూడాలి నేను. ఇది టెస్ట్ చేయాలి, ఇది టెస్ట్ చేయాలి. ఆల్రెడీ మనం ఇది తీసుకొని మనం 50 మాత్రమే జనరేట్ చేసాము. ఆల్రెడీ సీరియల్ నెంబర్స్ ప్రింట్ చేసిన 50 మాత్రమే చేసాము. సో 50 కాకుండా ఆన్ ద స్పాట్ గిట్టే జనరేట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇప్పటిలో జనరేట్ చేయాలి. ఈ ట్రాన్సాక్షన్ చేసే టైంలో నేను 50 చేశాను, 50 ఇప్పుడు చేద్దాం. సో 50 ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి అది యూజ్ చేసుకున్నాము. 50 ఇప్పుడు జనరేట్ చేద్దాం, చూద్దాం సిస్టమ్ ఎట్లా ఆలో చేస్తుందా లేదా. ఓకే ఓకే, 100 ఇచ్చాను అందుకని టెస్ట్ చేయడానికి. ఇక్కడ అకౌంట్ నేను ఇస్తుంటే 1000 ఏదైనా కాంబినేషన్ ఇచ్చుకోండి. అకౌంట్ నాట్ ఇన్ మ్యాండేటరీ, అది మ్యాండేటరీ ఫీల్, బట్ ఏ కాంబినేషన్ అదే ఉండాలని మ్యాండేటరీ ఏం లేదు. ఓకే, 14100001 నేను కాంబినేషన్ ఇస్తున్నాను. ఓకే ఓకే, సీరియల్ నెంబర్ కంట్రోల్ కాబట్టి సీరియల్ నెంబర్ గురించి అడుగుతుంది. బట్ నువ్వు సేవ్ చేసినా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ సీరియల్ కంట్రోల్ ఐటమ్, యూ షుడ్ గివ్ ది సీరియల్ నెంబర్ అని చెప్తుంది అనమాట. My cursor is chunky. Okay, it's fine. So try చేసాము, సేవ్ చేయడానికి ట్రై చేసాము. Since it is serial control item, it is asking for the serial number, right? So where we can give the serial number in this form? Can anyone tell? Click on lot and serial number ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు రెండు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న యూజ్ చేద్దాం అనుకున్నాం కదా. ఈ సినారియోలో పాసిబుల్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇవ్వచ్చు, తర్వాత అప్పటిదప్పుడు జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేద్దామంటారంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వేయడానికి ట్రై చేద్దాం. ఎగ్జిస్టింగ్ ఉండడానికి ట్రై చేయాలి అంటే మన స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఏముంటుంది, ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఇది ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంత వచ్చింది ఇది అబ్జర్వ్ చేయండి. 100 వచ్చింది కదా. మన దగ్గర సీరియల్ నెంబర్ ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయి. అనదర్ 15 ఇట్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దట్ ఇస్ ద మీనింగ్. 50 నిన్న చేసిన సినారియోలో ప్రీ డిఫైన్ లో సీరియల్ నెంబర్ ఏవి మాత్రం ఉంటే అవే యాక్సెప్ట్ చేసింది, సీరియల్ నెంబర్ లేనివి యాక్సెప్ట్ చేయలేదు సిస్టమ్. ఎందుకంటే అది సినారియో ఏంటంటే నువ్వు సీరియల్ నెంబరు ఐటమ్ రిసీవ్ చేసుకోకముందే సీరియల్ నెంబర్ డిఫైన్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పటిదప్పుడు సీరియల్ నెంబర్ సేమ్ ఎట్ ద స్పాట్, అంటే ఆ స్పాట్లో సీరియల్ నెంబర్ జనరేట్ చేసుకోవడానికి ప్రింట్ చేసుకోవడానికి వీల్లేదు, అంతకుముందు ప్రింట్ చేసి పెట్టుకోవాలి అని మీనింగ్ నిన్న సినారియోకు. ఈరోజు సినారియో మీనింగ్ ఏంటంటే నువ్వు ప్రింట్ పెట్టుకున్నా సరే, ప్రింట్ చేసుకోకున్నా సరే, ప్రింట్ చేసుకొని పెట్టుకుంటేనేమో దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోకపోతే అప్పటిదప్పుడు ప్రింట్ చేసుకొని యూజ్ చేసుకోవాలని మీనింగ్ అనమాట ఇది. ఓకే, సో అందుకనే ప్రింట్ చేసిన యాక్సెప్ట్ చేసింది, 1 to 50 యాక్సెప్ట్ చేసింది, 1 to 50, 1 నుంచి 50 వరకు యాక్సెప్ట్ చేసింది, 51 నుండి 60 మళ్ళీ 100 వరకు ఇటు యాక్సెప్ట్ చేసింది, అనదర్ 50 ఇటు యాక్సెప్ట్ చేసింది. ఇవి అనదర్ 50 ఇప్పుడు క్రియేట్ అవుతుంది, సిస్టమ్ ఇప్పుడు జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే,
Any doubts here? See, based on this. నో సార్. Anyone? మీరు ఒకవేళ అసలే ప్రీ డిఫైన్ చేయకుంటే డైరెక్ట్ ప్రీడిఫైన్ చేయకుండా అలో చేస్తుంది. ఎందుకంటే ప్రీడిఫైన్ అప్పుడు మీనింగ్ ఏంటంటే ఫిక్స్ అవి ఏది తీసుకోరు సార్? చెప్పండి మళ్ళీ ఒకసారి. ప్రీఫిక్స్ ఇంకా స్టార్టింగ్ సీరియల్ నెంబర్ అనేది ఏది తీసుకుంటారు సార్? సేమ్ ఇదే తీసుకుంటాం, మనమే ఇవ్వాలి దాన్ని. అంటే ఇక్కడ ఆప్షన్ వస్తుందా సార్ అప్పుడు? ఎక్కడ? స్టార్టింగ్ సీరియల్ నెంబర్ కదా, ముందు మనం ప్రీ డిఫైన్ చేయలేం కదా సార్. అవును. ప్రీ డిఫైన్ చేయకుండా అదేంటి అంటే ఇక్కడ మనం ఇక్కడ వచ్చి సీరియల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం సేమ్ కాంబినేషన్ తోనే ఇవ్వాలి, సేమ్ కాంబినేషన్ తోనే ఇవ్వాలి. ఆప్షన్ రాదు, బట్ సేమ్ కాంబినేషన్ తో ఇస్తేనే జనరేట్ చేస్తుంది. వీ హ్యావ్ సమ్ రిపోర్ట్స్, అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క సీరియల్ నెంబర్ ప్రిఫిక్స్ ఏంటి అవన్నీ చెప్పడానికి ఒక రిపోర్ట్ ఉంటుంది మనకు. నార్మల్గా మీరు అన్న ప్రాసెస్ ఏంటంటే ఐటమ్ నెంబర్కు సీరియల్ నెంబర్ ప్రీడిఫైన్ చేయలేము సార్, బట్ దానివల్ల ఇప్పుడు మనకి ఇక్కడ ప్రీడిఫైన్ చేయడం వల్ల మనకి ఇక్కడ ప్రీడిఫైన్ చేయడం వల్ల మనకి ఇది తెలుస్తుంది, ప్రిఫిక్స్ ఏంటి ఇదని తెలుస్తుంది. బట్ ప్రీడిఫైన్ చేయకపోవడం వల్ల ఇదంతా నల్ వస్తుంది. మనం ఈ కాంబినేషన్ మేనేజ్ చేయాలని ఎలా తెలుస్తుంది అని ఒక క్వశ్చన్ అడిగారు కదా. దానికి ఏముంటుందంటే రియల్ టైంలో కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఐటమ్ సీరియల్ ప్రిఫిక్స్, స్టార్టింగ్ ప్రిఫిక్స్ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి, అట్లా చాలా అంటే ఐటమ్ వైజ్ స్టార్టింగ్ ప్రిఫిక్స్, స్టార్టింగ్ సీరియల్ నెంబర్ చెప్తుంది అనమాట. అవి మనం ప్రింట్ చేసి ఏ ఐటమ్ స్టార్టింగ్ ప్రిఫిక్స్, ఏ స్టార్టింగ్ సీరియల్ నెంబర్ అన్న కోడ్ ఇక్కడ ఇచ్చేస్తే లేటెస్ట్ సీరియల్ నెంబర్ ఎంత ఉందో ఆ సీరియల్ నెంబర్ తీసుకొని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ చూస్తే 50 ఏమో ఆల్రెడీ జనరేట్ చేసినవి ఉన్నాయి కదా, మనం ఇందాక జనరేట్ చేసినాం కదా. ఇక్కడ 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 ఇవన్నీ 50, ఇవి 50 ఉన్నాయమ్మా. ఫస్ట్ నుంచి 50 వరకు ఉన్నాయి. ఈ 15ని కన్సిడర్ చేసుకుంది సిస్టమ్. ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నుంచి 50 వరకు ఇందులో 50 వరకు అవే ఉన్నాయి. రిమైనింగ్ 51 నుంచి 100 వరకు మళ్ళీ కొత్తగా జనరేట్ చేస్తున్న సిస్టమ్. అందుకనే మొత్తం తీసుకుంది అనమాట. ఇక్కడ మొత్తం అంటే ఇది మిక్స్ ఆఫ్ అనమాట. ఓల్డ్ సీరియల్ నెంబర్ యాక్సెస్ చేస్తుంది, అప్పటిదప్పుడు సీరియల్ నెంబర్ జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇలా మొత్తం 100కి 100 క్వాంటిటీకి 100 ఇచ్చింది. ఓకే. ఇందులో 100లో ఓన్లీ 50 ఏమో ఆల్రెడీ జనరేట్ చేసినాయి, 50 న్యూ క్రియేట్ అయిపోతున్నాయి. ఓకే. సో నౌ యూ కాన్ డన్. ప్రింటర్ ఉందనుకోండి, ప్రింటర్ అనుకుంటే ఏమవుతుంది అప్పుడు, ఇప్పుడు రియల్ ఎన్విరాన్మెంట్ అంటే ఆ 50 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయ్యి ప్రింటర్లు వస్తే అవి తీసుకుపోయి రిమైనింగ్ 50 ఐటమ్స్కి మళ్ళీ న్యూ అప్పుడు ఆన్ ద స్పాట్లో జనరేట్ చేసినాం కదా, ఆన్ ద స్పాట్లో జనరేట్ చేసిన సీరియల్ నెంబర్స్ అసైన్ చేస్తాం అంతే. మీనింగ్ వేద 1 minute. 100 క్వాంటిటీ ఎందుకు వచ్చిందని క్వశ్చన్ అడిగారు సార్. నెక్స్ట్ 50 ఎందుకు సిస్టమ్ జనరేట్ చేసింది అని అడిగారు. 100 క్వాంటిటీగా మొత్తం టోటల్ 100 క్వాంటిటీ 100 పీసెస్ వచ్చినాయి మనకు మన ఇన్వెంటరీలో. ఎందుకు వచ్చినాయి అంటే మనం క్వాంటిటీ 100 ఇచ్చాం కాబట్టి సిస్టమ్ 100 తీసుకుంది. 50 ఏమో మనం జనరేట్ చేసింది, ఇంకొక 50 తను జనరేట్ చేసింది సిస్టమ్. మిస్లీనియస్ టెస్టింగ్ లో సార్ క్వాంటిటీ 100 ఇచ్చినందుకు అది 50-50 గా డివైడ్ అయింది అంతేనా సార్? అవునండి. మిస్లీనియస్ క్వాంటిటీలో నేను ఏం చెప్పాను, మిస్లీనియస్ క్వాంటిటీలో ఏంటంటే నేను వేరే హౌస్లో ఒక 100 పీసెస్ రిసీవ్ చేసుకుంటున్నానని మీనింగ్. 100 పీసెస్లో సీరియల్ నెంబర్ ఎన్నిటికి ఉండే 50 మాత్రమే ఉండే మన దగ్గర సీరియల్ నెంబర్స్. ఎందుకంటే 50కి మాత్రమే జనరేట్ చేసిన సీరియల్ నెంబర్స్. సో ఆ 50 జనరేట్ చేసిన సీరియల్ నెంబర్స్ యూజ్ చేసుకుంది, ప్లస్ అప్పటిదప్పుడు ఒక 50 సీరియల్ నెంబర్స్ ఇంకొక 50 ఉంటాయి కదా సీరియల్ నెంబర్ లేకుండా ఐటమ్స్ రిసీవ్ చేసుకునేటివి. సో ఆ 50 సీరియల్ నెంబర్స్ కావాలి కాబట్టి అప్పటిదప్పుడు సీరియల్ నెంబర్స్ 50 జనరేట్ చేసింది. మొత్తం 50 అంటే సీరియల్ నెంబర్ వైజ్గా మాట్లాడితే 50 ఓల్డ్ సీరియల్ నెంబర్స్, 50 న్యూ సీరియల్ నెంబర్స్, మొత్తం 100 అయినాయి. మనం రిసీవ్ చేసుకున్న క్వాంటిటీ ఎంత మిస్లీనియస్ రేషియోలో 100. టోటల్ మనం 100 పీసెస్కు 100 సీరియల్ నెంబర్ స్టిక్ చేసేయడానికి పాసిబిలిటీ అనమాట. స్టిక్ చేయొచ్చు అని ఒక నార్మల్గా అంటే ఒక 100 అంటే ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఉండాలి కాబట్టి 100 క్వాంటిటీకి 100 సీరియల్ నెంబర్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఆన్లైన్ క్వాంటిటీ చూడండి. ఇప్పుడు నార్మల్గా ఆన్లైన్ క్వాంటిటీ చూస్తే ఆన్లైన్ క్వాంటిటీ అంటే ఎట్లా వెళ్ళాలి? ఆన్లైన్ క్వాంటిటీ ఆన్లైన్ అవైలబిలిటీ. ఓకే. సో మన ఐటమ్ వచ్చేసి
ఫైన్ కొట్టండి. ఇక్కడ అర్థమవుతుంది. లక్ష్మి మీరే నా ఇష్యూ రిపోర్ట్ చేసింది. పాపప్ గురించి ఓకే ఓకే. ఇది ఎస్ ఆర్ నో చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సి వస్తుంది సార్. అవునవును, మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 1 minute అది ప్రాబ్లం వచ్చింది కదా, ఇదేనా మీరు రిపోర్ట్ చేసింది? ఓకే ఓకే, నో ప్రాబ్లం. I'll see. Everyone are facing these issues. ఓకే ఓకే. సో బ్యాక్లో యాక్చువల్గా ఆ ఫాము విండో క్లోజ్ అవైలబిలిటీ అంటే క్లోజ్ నేను చెక్ చేయలేదు, ఇప్పుడు డైరెక్ట్ బ్లైండ్గా ఓకే అనుకుంటాను. బట్ క్లోజ్ చేస్తే అది ఉంటే బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ ఇది ఫామ్ ఓపెన్ అయ్యే ఉంది. నేను ఇందాక బై మిస్టేక్లో క్లోజ్ చేశాను, కానీ బ్యాక్లో ఇది పేజ్ ఓపెన్ అయ్యి ఉంది. పేజ్ అప్ కొట్టండి, చూద్దాం వస్తుందేమో. ఓకే సార్, విల్ ట్రై విత్ ద పేజ్ అప్. సెకండ్ టైం రాదు సార్ మోస్ట్లీ. అంటే ఒక ఇన్స్టెన్స్ లో ఒకసారి వస్తున్నట్టు, ఒక్కసారి లాగిన్ అయిన తర్వాత ఒక్కసారి ఫస్ట్ టైం ఆన్లైన్కి వచ్చిన తర్వాత వస్తున్నట్టుంది, తర్వాత నుంచి రావట్లేదు మేబీ. ఇక్కడ చూస్తే మీకు సీరియల్ నెంబర్ చూడండి, సీరియల్ నెంబర్స్ 100 పీసెస్కి రిసీవ్ అయినాయి. ఇప్పుడు మనకు 100 పీసెస్, 100 పీసెస్కి 100 సీరియల్ నెంబర్స్ ఉంటాయి. సీరియల్ నెంబర్స్ వేర్ ఇట్ ఈస్, సప్లిమెంటరీ. సీరియల్ నెంబర్ ఇక్కడ చూసినా ర్యాండమ్ వచ్చినాయి, ఒక సీక్వెన్స్ లేవండి. సమ్ ఇష్యూ విత్ ఇన్స్టెన్స్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ చూడండి మీకు సీక్వెన్స్ లో ఉంటాయి. 1 minute, ఇది కొంచెం క్లమ్జీగా ఉంది, బట్ సమ్ ఇష్యూ విత్ ద సిస్టమ్ ఆల్రెడీ హియర్. బట్ ఇక్కడ ఉంటుంది సీక్వెన్స్ లో ఎనీ కమ్యూనికేషన్ హియర్. మీరే ఇస్తున్నారా, ఎవరు ఇస్తున్నారు కామెంట్ ఇది? ఓకే, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇక్కడ, పాసిబిలిటీ ఇస్ దేర్, బట్ వై ఇట్ ఈస్ నాట్ ఎక్స్పాండింగ్? డౌన్ స్కోర్ బార్ ఇది ఇది ఓకే, థ్యాంక్స్. ఓకే, ఇక్కడ సీక్వెన్స్ లో ఉంటాయి. మనకు 100 క్వాంటిటీ రిసీవ్ అయింది కాబట్టి 100 పీసెస్ రిసీవింగ్ అయినాయి. 100 పీసెస్ అంటే ఇది ఒక పీస్ సీరియల్ నెంబర్తో, ఇది ఒక పీస్ సీరియల్ నెంబర్తో, అట్లా 100 ఉంటాయి అన్నమాట. 100 రిసీవ్ చేసిన. ఇప్పుడు నేను చెప్పేది ఇందులోకి వెళ్ళి ఈ ఫస్ట్ నుంచి 50, ఈ 50 వరకు ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ మనం ప్రీడిఫైన్ చేసి ఇట్లా చేసి తీసుకున్నాం. ఇప్పుడు ఇవి జనరేట్ చేసినాం కదా సీరియల్ నెంబర్స్, ఇందులో కొన్ని తీసుకున్న సీరియల్ నెంబర్స్ అవి అంటే ప్రీడిఫైన్ చేసి తీసుకున్న సీరియల్ నెంబర్స్ ఇవన్నీ. నెక్స్ట్ చూడండి, 51 నుంచి రిమైనింగ్ 100 వరకు సిస్టమే జనరేట్ చేసింది ఆన్ ద స్పాట్. సో ఇక్కడ చూస్తే మీరు ఈ రెండు అంటే ఒక రిసీవింగ్ చేసే టైంలో ఈ రెండు చేయొచ్చు అనమాట. ఓల్డ్ సీరియల్ అంతకుముందు జనరేట్ చేసిన సీరియల్ నెంబర్ యూజ్ చేసుకోవచ్చు, అప్పటిదప్పుడు జనరేట్ చేసిన సీరియల్ నెంబర్ యూజ్ చేసుకోవచ్చు. బట్ వేరాస్ ప్రీడిఫైన్లో అప్పుడు అంటే నార్మల్గా ప్రీడిఫైన్లో ఏమవుతుందంటే ఓన్లీ ఇంతకుముందు జనరేట్ ఐటమ్ రిసీవ్ చేసుకోకముందు ఈ ప్రాసెస్లోకి వచ్చి ఏంటి జనరేట్ సీరియల్ నెంబర్స్ అనే నావిగేషన్లోకి వచ్చి జనరేట్ చేసిన సీరియల్ నెంబర్స్ మాత్రమే అలో చేస్తుంది. అప్పటిదప్పుడు నార్మల్ నేను ట్రై చేసాము సీరియల్ నెంబర్ కాకుండా జనరేట్ చేయకుండా అప్పటిదప్పుడు జనరేట్ చేయడానికి ట్రై చేసాము. సిస్టమ్ వాజ్ నాట్ అలౌడ్. ఎందుకు అలో చేయలేదంటే మీనింగే అది. ఇక్కడ మీనింగ్ చూస్తే ఆల్రెడీ జనరేట్ అయిన సీరియల్ నెంబర్నే యూజ్ చేసుకుంటుంది, అప్పటిదప్పుడు జనరేట్ చేయదు. దీని రెండుకి డిఫరెన్స్ అది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఏంటండి లక్ష్మి మీరు మీ క్వశ్చన్ ఏంటి? ఇట్స్ యు ఆర్ టెల్లింగ్ ఆన్సర్ ఆర్ యు ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్? ఐ యామ్ టెల్లింగ్. ఓకే 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 ఓకే. సో యు గైస్ ఆర్ చాటింగ్. 100 క్వాంటిటీ దగ్గర తన ఒక క్లారిటీ క్వశ్చన్ అది కరెక్టా కాదా అని చెప్తాను. ఓకే ఓకే ఓకే, గో హెడ్. సో ఎనీ క్వశ్చన్స్ హియర్? ఈ రెండు సినారియోలు అయిపోయాయి, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇందాక క్వశ్చన్ కాదు, జస్ట్ ఇందాక ఒక స్క్రీన్ చూపించండి. మనం ప్రింట్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి అన్నారు కదా సీరియల్ నెంబర్. ఆ స్క్రీన్ ఒకసారి చూపిస్తారు అంటే నావిగేషన్ నుంచి 1 minute ఆగండి. మనకు ఆల్రెడీ కాన్ఫిగర్ అంటే ఇది మన రియల్ ఎన్విరాన్మెంట్ ఉంటే ప్రింటర్ సెటప్ ఉంటే
డైరెక్ట్ మనం ఈ ట్రాన్సాక్షన్ చేయగానే మనకు అవి వచ్చేస్తాయి అనమాట. సీరియల్ నెంబర్స్ ప్రింట్ వస్తాయి. ప్రింట్ వచ్చి అవి తీసుకుంటాము. ఒకవేళ మీరు ప్రీడిఫైన్ చేసి ట్రాన్సాక్షన్ చేయలేరు అనుకోండి, మీరు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేయకముందే ఏమైనా ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నిన్న ఈరోజు చేసిన కదా, ఇది ఉంది కదా, ఇది ఈ ప్రోగ్రామ్ ప్రింట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ సీరియల్ నెంబర్ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ కాగానే మా ప్రింటర్లో మీకు అన్ని సీరియల్ నెంబర్ టక్క 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 ఇట్లా ఈ మేనర్లో వస్తాయి. ఈ మేనర్లో ఒక 50 అంటే ఇట్లా ఒక పేపర్ ఆల్రెడీ ఇట్లాంటి పేపర్ అందులో ఉంటుంది ప్రింటర్లో. ఇలా ఉంది కదా, ఈ ఓన్లీ నెంబర్స్ ఉండవు, సేమ్ ఇట్లనే ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో చిన్న చిన్నవి ఉన్నాయి కదా, చిన్న చిన్నవి గట్రా స్టిక్ చేసి ఉంటాయి. సో ఆ దాంట్లో మొత్తం సీక్వెన్స్గా ప్రింట్ అవుతుంది దాని మీద, పేపర్ మీద. ఓకే, సో ఒకసారి బ్యాక్ వెళ్ళండి. నావిగేషన్ చెప్పండి. నావిగేషన్ ఏ నావిగేషన్ అండి? ఓహో, దీంట్లో నావిగేషన్ అంటున్నారు. ఇది నార్మల్ నావిగేషన్ అండి. మనం రెగ్యులర్గా రిపోర్ట్స్ వెళ్తాం కదా, వ్యూ రిక్వెస్ట్. మీరు మీకు గుర్తుంటే రిప్లికేట్ సి డేటా ప్రోగ్రామ్ రన్ చేసి ఉంటారు ఇప్పటికీ. సేమ్ నావిగేషన్. చాలా రిపోర్ట్స్, ఏం రిపోర్ట్స్ చూస్తుంటారు? ఇంకా వన్ రిపోర్ట్ చూసి ఇచ్చినాము ఇప్పటివరకు. కొన్ని కంకరెంట్ ప్రోగ్రామ్స్, అకౌంటింగ్ క్యాలెండర్ బిల్డ్ చేసినప్పుడు. వాయిస్ క్లియర్ గా లేదు. వాట్ ఈస్ ఓకే సార్, వినిపిస్తుంది. ఇష్యూ స్విచ్ చేద్దాం. ఇప్పుడు క్లియర్గా ఉందా? హలో సార్, మధ్య మధ్యలో ఒక్కసారి వినిపించట్లేదు అంతే. ఓకే ఓకే, సో ఇది అంటే 3-4 సార్లు వచ్చామండి ఇక్కడికి. మీరు ఒకసారి చూస్తే వర్క్ డే క్యాలెండర్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని కంపైల్ చేస్తే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిందా లేదా వచ్చి చూసాము. తర్వాత రిప్లికేట్ సి డేటా ప్రోగ్రామ్ చూసాము. ఇంకా కంపైల్ రిలేటెడ్ ఏదైనా ప్రోగ్రామ్ కంపైల్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అప్పుడు ఇటు వచ్చి చూస్తాము ఇక్కడ. సో దేర్ ఆర్ అంటే నార్మల్ నావిగేషన్ ఇది మీకు గుర్తుంటే. ఓకే, వ్యూ ఏదైనా రిపోర్ట్ ఏదైనా అంటే వ్యాలిడేషన్ పర్పస్లో ఏదైనా ప్రాసెస్ చేసేటప్పుడు రిపోర్ట్ రన్ అయినా, సిస్టమ్ రన్ చేసినా, అది మనం మాన్యువల్గా మనం రన్ చేసినా ఇక్కడ ఇదే పాత్రలో వచ్చి చూడాలన్నమాట. ఇదే పాత్రలో వచ్చి ఏ ప్రోగ్రామ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను నార్మల్గా ఇచ్చి ఉంటాను అనుకోండి. ఇప్పుడు డేస్ ఇచ్చాను అనుకోండి, ఇది లాస్ట్ 7 daysదే వస్తుంది. నేను 7 days ఇచ్చాను కాబట్టి నార్మల్గా డిఫాల్ట్ అయిపోతుంది. బట్ ఇది మనం బ్యాచ్ స్టార్ట్ అయ్యేప్పుడు 30 days అయిందా. ఓకే, ఎన్నిసార్లు వచ్చాను చూడండి ఇక్కడికి. ప్రింట్ మూవ్మెంట్ రిక్వెస్ట్ ఇక్కడనే రన్ చేద్దాం. ఇంకొకటి మనం రన్ చేసింది పిక్ స్లిప్ రన్ చేసాం చూడు. పిక్ స్లిప్ రన్ చేసింది ఇదే పాత్రలో. రిప్లికేట్ సి డేటా చేసింది ఇదే పాత్రలో. ఇది ఇక్కడే. వర్క్ డే క్యాలెండర్ బిల్డ్ చేసింది ఇక్కడే. సీరియల్ నెంబర్ ఇక్కడే. 4 సార్లు వచ్చాము ఇప్పటికి. రిప్లికేట్ సి డేటా కాకుండా క్యాలెండర్ బిల్డ్ చేసేటప్పుడు వచ్చినాము, పిక్ స్లిప్కి వచ్చినాము, సీరియల్ నెంబర్కి వచ్చినాము, అండ్ రిప్లికేట్ సి డేటాకి 4 సార్లు వచ్చినాము ఇప్పటికి. ఓకే, సేమ్ నావిగేషన్. అంటే ఇంకా చాలా సార్లు, అంటే ఇది జర్నల్ అనమాట. డైలీ 1 time అని వస్తాం ఇక్కడికి నార్మల్ సినారియో చేసేటప్పుడు. ఓకే ఓకే ఓకే, సో we completed this scenario also. We tested అన్న క్వాంటిటీ కూడా చూసినాం. సిస్టమ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందో చూసినాం రిసీవింగ్ టైం. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ సినారియో? మనం ఏం చేసినాం అంటారంటే, ఫస్ట్ సీరియల్ నెంబర్ జనరేషన్ ఐటమ్ లెవెల్లో నుంచి, ప్రిఫిక్స్ ఐటమ్ నెంబర్ నుంచి, ఐటమ్ లెవెల్ నుంచి తీసుకుంటుందా, ఆర్గనైజేషన్ లెవెల్లో నుంచి తీసుకుంటుందని ఒకటి అడ్జస్ట్ చేస్తున్నాం. అది అయిపోయిన తర్వాత రిసీవ్ చేసే టైంలో సిస్టమ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఆల్రెడీ ప్రింట్ చేసి పెట్టుకునే మాత్రమే అలో చేస్తుందా, సిస్టమ్ అప్పటికప్పుడు ప్రింట్ చేయగలుగుతుందా అన్న ఓరియంటెడ్లో గిట్ట చూసాం. సో ఇది గిట్ట కంప్లీట్ అయిపోయింది. ఈ మొత్తం సినారియో, ఈ రెండుకి కలిపి సినారియో చేయడానికి మొత్తం ప్రాసెస్ చేసాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో షల్ వి మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, హియర్ వి కెన్ గో. ఇదేంటంటే యూజర్ డిఫైన్. యూజర్ డిఫైన్ అంటారంటే
నార్మల్గా మనము మన ఓన్ ఇవ్వడం అనమాట. ఐటమ్ రిసీవ్ చేసుకునేటప్పుడు మనం ఓన్ ఇవ్వము, అంటే మన సీరియల్ నెంబర్ ఎక్కడ ప్రింట్ చేసుకొని పెట్టుకోం, మనం సీరియల్ నెంబర్ ఎక్కడ ప్రింట్ చేసుకుంటాం, మనం మన ఓన్ ఇస్తాం అనమాట. దట్ ఈస్ ది మీనింగ్ హియర్. ఓకే, విల్ సీ హౌ వీ కెన్ గివ్ ఫర్ దిస్. ఓకే, ఆ సిస్టమ్ మనం ఓన్గా యాక్సెప్ట్ చేయాలంటే ఎట్లా చేస్తుంది అనేది చూద్దాం ఇక్కడ. సో ఓన్గా యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి? యూనిక్నెస్ సెట్ చేయాలి. ఓకే, యూనిక్నెస్ సెట్ చేద్దాం ఫస్ట్. మనం ఓన్ ఇచ్చిన యూనిక్నెస్ చూసుకుంటుందండి. మీరు 1 2 3 ఇప్పుడు ఇచ్చారు, తర్వాత 1 2 3 అయిపోయింది. ఒక ఐటమ్కి 1 2 3 అని, ఒక ఐటమ్కి సపోజ్ 1 2 3 అని కాదు కానీ ఎగ్జాంపుల్ మీ ర్యాండమ్గా ఒక ఐటమ్కి M1 అని ఇచ్చారనుకోండి సీరియల్ నెంబరు, తర్వాత ఇది సిస్టంలో స్టోర్ అవుతుంది. యూనిక్నెస్ మాత్రం దీనికి ఇటో చూస్తుంది. అంటే నార్మల్గా మనం ఇచ్చిన సీరియల్ నెంబర్ కానీ M1 మనం ఫస్ట్ టైం అలో చేసింది, సెకండ్ టైం ఏమి సేమ్ ఇవ్వద్దు, ఎందుకంటే యూనిక్నెస్ ఉంటుంది కదా. మనం ర్యాండమ్గా ఇచ్చిన సిస్టమ్ యూనిక్నెస్ చూస్తుంది. అంతకుముందు మనం ర్యాండమ్ మళ్ళీ M2 ఎన్నికి పోయినాం, M1 అనుకుని M1 ఇచ్చినాం ఫస్ట్ ఒక క్వాంటిటీకి. మీరు యూజర్ మనం ఇచ్చింది యాక్సెప్ట్ చేయాలి కాబట్టి సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ సేమ్ ఇంకో పీస్కి M1 ఇచ్చినాం అనుకోండి, అక్కడ యాక్సెప్ట్ చేయదు. ఏమంటారు అంటే ఆల్రెడీ ది సీరియల్ నెంబర్ ఆల్రెడీ కన్స్యూమ్డ్, అంటే ఒక ఐటమ్కి ఆల్రెడీ ఇచ్చినాం అని చెప్తుంది అనమాట. అప్పుడు మనం ర్యాండమ్గా ఏదైనా ఇచ్చుకోవచ్చు, S2 ఇచ్చుకుంటావా లేకపోతే సంథింగ్ N1 ఇచ్చుకుంటావా, అంటే ఇది యూజర్ డిఫైన్, మన ఇష్టం ఉన్నది ఇవ్వాలి కాబట్టి మన ఇష్టం ఉన్నది ఇస్తున్నాం. బట్ సీరియల్లో మన ఇష్టం ఉన్నది ఇచ్చినా 1 టైం మాత్రమే ఇవ్వగలుగుతాం ఒక ఐటమ్కి. డూప్లికేట్ డేటా అలో చేయదు మళ్ళీ, ఎందుకంటే యూనిక్నెస్ పెడతాం కాబట్టి. ఓకే, యూనిక్నెస్ విల్ బి అప్లైడ్ ఫర్ దిస్ ఆల్సో. ఓకే, సో ఓకే, యూనిక్నెస్ సెట్ చేయాలంటే ఆర్గ్, ఇప్పుడు డిఫరెంట్ ఆర్గ్ MG రోడ్ తీసుకుంటున్నాం కదా. టు గో టు ది MG రోడ్ వాట్ ఈస్ ది నావిగేషన్, అంటే ఎట్లా పోవాలి, స్విచ్ ఎట్లా చేయాలి? చేంజ్ ఆర్గనైజేషన్ VA టాటా MG రోడ్. దెన్ ఇన్వెంటరీ పారామీటర్లో కావాలి, ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాలంటే వాట్ ఈస్ ది నావిగేషన్? ఆర్గనైజేషన్స్. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఏ టాటా MG రోడ్. ఓకే, క్లిక్ ఆన్ ఫైండ్, గో టు ది అదర్స్, ఇన్వెంటరీ ఇన్ఫో, ఇక్కడ రివిజన్ లాట్ సీరియల్ కంట్రోల్ ట్యాబ్, రైట్? రివిజన్ లాట్ సీరియల్ కంట్రోల్ ట్యాబ్ ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? నేను యూజర్ డిఫైన్ పెట్టాలి. ఆర్గ్ అయిపోయింది, ఐటమ్ లెవెల్ అయిపోయింది, యూజర్ లెవెల్. అంటే యూజర్ అంటే ఈ పారామీటర్ ఏది సెట్ చేయడం వల్ల యూజర్ ఏది ఇస్తే అది నెంబర్ యాక్సెప్ట్ చేస్తుంది, అది మీనింగ్. ఇప్పుడు దీనికి ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, పెట్టి చూద్దామా? ఇది పెట్టి చూద్దాం, అంటే జనరేట్ చేయడం ఇది అవసరం లేదు దీనికి. ఓకే, ఓకే, యూనిక్నెస్ పెట్టాలి కదా. సరే, విత్ ఇన్ యూనిక్నెస్, 1 minute, విత్ ఇన్ ఆర్గనైజేషన్ యూనిక్నెస్. వీఆర్ ఫాలోయింగ్ దిస్ వన్ ఓన్లీ, రైట్? ఫర్ ఆల్ ఆర్గనైజేషన్స్ విత్ ఇన్ ఆర్గనైజేషన్. ఓకే, అండ్ ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. యూనిక్నెస్ తీసుకున్నాను, ఇది తీసుకున్నాను. సో ఈ స్టెప్కి ఏది ఎలిమినేట్ అవుతుందంటే ఇది ఎలిమినేట్ అవుతుందండి. ఏంటి ఇది? ఇది ఉండదు, ఇది ఉండదు యాక్చువల్గా, ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది సెట్ చేశాను, సేవ్ చేశాను, క్లోజ్ చేస్తున్నాను, ఇది క్లోజ్ చేస్తున్నాను. నౌ వీ నీడ్ టు డిఫైన్ ఐటమ్. ఓకే, టు డిఫైన్ ఐటమ్ వాట్ ఈస్ ది నావిగేషన్? ఐటమ్, master items. You can define an item in the same manner how we followed here. So manner is same, but MG road, right? MG పెడతాను. ఓకే, MG రోడ్ అంటే MG పెడతాను, MGR పెడతాను, రోడ్ అని గిట్ వస్తుంది. ఓకే, MG రోడ్ సీరియల్ నెంబర్ ఐటమ్. ఓకే, సేమ్ ఐఎమ్ కాపింగ్, సేమ్ పేస్ట్. ఐటమ్ క్రియేట్ చేయాలి అంటే దీంతో పాటుగా అప్లై ది టెంప్లెట్, రైట్? గో టు ది టూల్స్, ఫినిష్ ఇట్, గుడ్, అప్లై టెంప్లెట్ ఎందుకు అప్లై చేస్తాము అంటారంటే ఒక ఐటమ్ క్రియేట్ చేయడానికి ఏవైతే నెసెసరీ యాట్రిబ్యూట్స్ ఉంటాయో ఆ నెసెసరీ యాట్రిబ్యూట్స్ మనం 1 by 1 కాకుండా ఆటోమేటిక్గా పాపులేట్ కావడానికి మనం టెంప్లెట్ అప్లై చేస్తాం. ఓకే,
సో ఇఫ్ ఐటమ్ క్రియేట్ కావడానికి ఒక 20 అట్రిబ్యూట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 20 1 by 1 ఇలా మనం 1 by 1 ఇట్లా చెక్ చేసే బదులు టెంప్లెట్స్ ఉన్నాయి ప్రీ డిఫైన్, ఆ టెంప్లెట్ అప్లై చేస్తే ఆ దాని ప్రకారం మనకు ఆపరేట్ అయిపోతుంది. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను ఆర్గనైజేషన్ లెవెల్లో చూస్తున్నాను కాబట్టి we need to go to the ఇన్వెంటరీ ఆర్గనైజేషన్. ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ దేనికి? ఎంజీ రోడ్కి అసైన్ చేయాలి. ఎంజీ రోడ్కి అసైన్ చేస్తున్నాం. ఎంజీ రోడ్ మెహదీపట్నం కదా, సారీ ఎంజీ రోడ్ ఇది. ఎంజీ రోడ్కి అసైన్ చేసాను. ఎంజీ రోడ్కి అసైన్ చేసిన తర్వాత సేవ్ కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత ఎంజీ రోడ్లోకి వెళ్ళాలి నేను. ఎంజీ రోడ్ ఈ ఐటమ్ ఎంజీ రోడ్లో ఓపెన్ చేయాలి. ఎంజీ రోడ్లో ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? ఆర్గ్ అట్రిబ్యూట్స్ కొట్టాలి. ఆర్గ్ అట్రిబ్యూట్ కొడితే ఇప్పుడు ఏమన్నాం మనము? ఎంజీ రోడ్లో ఉన్నాం. ఈ ఎంజీ రోడ్లో ఎట్లా? ఇన్వెంటరీ ట్యాబ్లోకి వెళ్ళాలి. ఇన్వెంటరీ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏదైనా సినారియో ఇది తీసుకుందాం టెస్ట్. ఓకే, ఎట్ రిసిప్ట్ తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఇక్కడ నార్మల్గా ఇక్కడ ఏమి ఇవ్వండి, మళ్ళీ ఇక్కడ సీరియల్ నెంబర్స్. ఓకే, సింపుల్గా సేవ్ చేస్తున్నాను నేను. ప్రిఫిక్స్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎట్ ఐటమ్ లెవెల్, ఐఎమ్ నాట్ గివింగ్ ఎట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఆల్సో. అంటే ఆర్గ్ పారామీటర్లో ఇన్వెంటరీ ఇన్ఫో ఉంది కదా, ఆ ఇన్వెంటరీ ఇన్ఫో లెవెల్లో ఇవ్వట్లేదు, ఇక్కడ ఐటమ్ లెవెల్లో ఇవ్వట్లేదు ప్రిఫిక్స్. మీనింగ్ ఏంటంటే మనం ఓన్గా మనం డైనమిక్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, అట్లాంటి క్యాపబిలిటీ. ఓకే, సేవ్డ్ ఇయర్. ఓకే, సో వి కంప్లీటెడ్ దిస్ టూ. వి డన్, డిఫైన్, డన్. నౌ వి నీడ్ టు టెస్ట్. ఓకే, ఇది గిట్ ఇవ్వాలి కదా, తర్వాత ఆనండి టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? క్విక్లీ విల్ డూ ద మిస్లీనియస్ ట్రాన్సాక్షన్స్, miscellaneous transactions, select the misc receipt, no open period. నేను ఏం చెప్పాను ఇందాక, నార్మల్గా ఒక ఇన్వెంటరీలో ట్రాన్సాక్షన్ చేయాలంటే, దిస్ ఈస్ అ గుడ్ పాయింట్ యాక్చువల్గా. ఇన్వెంటరీలో ట్రాన్సాక్షన్ చేయాలంటే పీరియడ్స్ ఓపెన్ ఉండాలి. వీ టాక్డ్ అబౌట్ దట్ రైట్. ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనం ఆల్రెడీ అత్తాపూర్లో కొన్ని ట్రాన్సాక్షన్ చేసినాం కాబట్టి ఫిబ్రవరి మంత్ పీరియడ్స్ ఓపెన్ చేసుకుని అందులో మొత్తం ట్రాన్సాక్షన్ చేసినాం. తర్వాత మెహదీపట్నం గిట్ట ఐ థింక్ మెహదీపట్నంలో ఇండైరెక్ట్ చేసాం కదా, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఏదో చేసాం, ఇంటర్ఆర్గ్ ట్రాన్స్ఫర్. ఆ ఇంటర్ఆర్గ్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ చేసాం కాబట్టి అప్పుడు ఓపెన్ చేసాం దాన్ని. సో మెహదీపట్నం ఇప్పుడు ఎంజీ రోడ్లో ఇంతవరకు ఓపెన్ చేయలేదు, అందుకని ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి అది ఓపెన్ అడుగుతుంది. పీరియడ్స్ ఓపెన్ లేవు, క్లోజ్లో ఉన్నాయి, యూ కెన్ నాట్ డూ ది ట్రాన్సాక్షన్ అని చెప్తుంది. సో వీ నీడ్ టు ఓపెన్ ది పీరియడ్స్. సో నార్మల్గా ఓపెన్ పీరియడ్స్ పెట్టుకుంటారా ఇక్కడ, బట్ ఓకే, బట్ దిస్ ఈస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ, ఇట్స్ నాట్ సార్. నార్మల్ గా ఎన్ని ఇన్వెంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటే అన్నిటి ఓపెన్ చేయాలి. యాక్చువల్లీ ఏమైతుంది తెలుసా, ఏమవుతుందంటే రియల్ టైమ్ ఆర్గనైజేషన్ లో ఓ పీరియడ్స్ ఓపెన్ చేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు, నార్మల్ ఒక యూజర్ ఉంటాడు. అతను మంత్ ఫస్ట్ రాగానే అన్ని ఆర్గనైజేషన్ పీరియడ్స్ ఓపెన్ చేసి పెడతాడు. మనం టెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఇన్వెంటరీ ఓపెన్ ఇన్వెంటరీ పీరియడ్స్ ఫర్ ఎంజీ రోడ్. ఇది నార్మల్గా రెగ్యులర్ సెటప్ కాదు. ఒక నేను ఓపెన్ చేయాలనుకుంటే ఒక ఎట్ టైం అప్పుడు అత్తాపూర్ ఓపెన్ చేశాను కదా, అప్పుడే ఓపెన్ చేసుకునేవాడిని. బట్ అప్పుడప్పుడు మీకంటే దాని ప్రియారిటీ ఏంటి, దాని ఇష్యూ అంటే దీని అవసరం ఏంటి అనేది చెప్పడానికి ఒకసారి మీకు అది ఓపెన్ చేయలేను, అందుకని ఒకటే ఓపెన్ చేసుకున్నాను. సో దీన్ని ఏం చేస్తానంటే, ఇది నాట్ అంత సెటప్ కాదు, అది కాదు ఇది, అందుకని దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక హైలైటెడ్ కాకుండా దీని కలరే డిఫరెంట్గా ఇద్దాం. దిస్ ఇస్ ఫైన్ రైట్. ఓకే, ఈ సెటప్ కాదమ్మా, దీంట్లో సైకిల్లో పార్ట్ గిట్టే కదా అది. నార్మల్గా నేను అత్తాపూర్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఎంజీ రోడ్ పీరియడ్స్ ఓపెన్ చేసిన అనుకోండి, ఈ ప్రాసెస్ ఇక్కడ అడగనే ఉంటుండే. బట్ మనకు ఆ ప్రాసెస్లో వచ్చాం కాబట్టి అడుగుతుంది కాబట్టి ఓపెన్ చేయడానికి పెడుతున్నాను. మీ అంటే మీరు ట్రై చేసేటప్పుడు మీకు ఏమైనా ఇష్యూ వస్తుందని పెడుతున్నాను ఇక్కడ. బట్ కన్సిడర్ దిస్ ఇస్ నాట్ ఎప్పుడైనా నార్మల్గా ఎవరికైనా దీన్ని ఒక సినారియో చెప్పాలి అంటే దీన్ని చెప్పొద్దు అనమాట, అందుకని చెప్తున్నాను. ఓపెన్ ఇన్వెంటరీ పీరియడ్ ఇది చెప్పాను అనుకోండి, సెట్ ది సీరియల్ నెంబర్, యూనిక్నెస్, ఇన్వెంటరీ ఇన్ఫో, డిఫైన్ ఐటమ్ లెవెల్ జనరేషన్, యూనిట్ టు సెట్ ది రిసీప్ట్, దెన్ యూనిట్ టు టెస్ట్, యూనిట్ టు చెక్ ది ఆన్ అండ్ అని ఇట్లా చెప్పొచ్చు. కానీ ఓపెన్ పీరియడ్ అనే మధ్యలో ఒక సెటప్ మాత్రం చెప్పొద్దు, అట్లా అని చెప్తున్నాను. ఒక సెటప్ ఉంటుంది, ఓపెన్ చేయాలి అని ఒక టర్మ్లో చెప్పామనుకోండి, అది వేరే మీనింగ్ వస్తుంది అనమాట.
ఓకే ఓకే ఇన్వెంటరీ పీరియడ్స్ వాట్ ఈస్ ది నావిగేషన్ టు ఓపెన్ ఇన్వెంటరీ పీరియడ్స్ ఎనీవన్ టెల్ అకౌంటింగ్ క్లోజ్ సైకిల్. accounting close cycle open Yeah. inventory periods. అకౌంటింగ్ పీరియడ్స్. See, these are in the future, we need to open, save, close. సార్ నో వాయిస్. వినిపిస్తుందండి? ఎస్ సార్ నో. ఇప్పుడు వస్తుంది సార్. సమ్ ఇష్యూ అండి ఈరోజు, సారీ ఫర్ దట్, సమ్ నెట్వర్క్ ఇష్యూ ఫ్రమ్ మై సైడ్. ఓకే ఈరోజు మళ్ళీ మనకి కావాల్సి వస్తుంది. ఓకే పీరియడ్స్ ఓపెన్ అయినా లేవో చూసుకోవాలంటే సేమ్ నావిగేషన్ మీద కొట్టేసేయండి. యూ కెన్ సీ దట్ ఓపెన్ ది పీరియడ్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది, ఇంతకుముందు చేసాం మనం. ఓకే నౌ వీ కెన్ డూ ది ట్రాన్సాక్షన్. వీ కెన్ అంటే యూజర్ డిఫైన్ సీరియల్ నెంబర్స్ని టెస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుంది అనేది. మిస్లేనియస్ ట్రాన్సాక్షన్, మిస్లేనియస్ రిసిప్ట్, రిసీవ్ చేసుకున్నాం కాబట్టి రిసిప్ట్ అంటున్నాను. రిసిప్ట్ క్లిక్ ఆన్ ట్రాన్సాక్షన్ లైన్స్. మనం ఐటమ్ ఏంటి, విఏ ఎంజిఆర్ కదా, ఎంజిఆర్ ఎస్ఎన్ ఇది అనుకుంటాం మన ఐటమ్. ఓకే సబ్ ఇన్వెంటరీ విఏ ఏది ఉంటుంది, విఏ ఎంజీ ఉంటుందా, ఎంజీ ఉందా, ఎంజీ మెయింటైన్ చేసామా, ఎంజీ సబ్ ఇన్వెంటరీ 1. సో ఇక్కడ ఒక 100 క్వాంటిటీ ఇద్దాం, చూద్దాం 100 క్వాంటిటీ ఇద్దాం. సో 100 క్వాంటిటీ నేను రిసీవ్ 100 పీసెస్ వచ్చినాయి అనమాట మన దగ్గరికి. 100 పీసెస్ వచ్చినాయి, దాన్ని తీసుకుంటున్నాం అనమాట, అది మీనింగ్. ఓకే 1000.1410 మీరు ఏదైనా కాంబినేషన్ ఒక కాంబినేషన్ ఇచ్చుకోండి, లేకపోతే ఎప్పుడన్నా మీరు కాంబినేషన్ జనరేట్ చేసుకుని నోట్ ప్యాడ్లో ఎక్కడ పెట్టుకోండి, ఎప్పుడు అకౌంట్ వచ్చినా ఆ కాంబినేషన్ కాపీ చేయండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే కావాల్సి నేను ఇదే కాంబినేషన్ తీసుకొని సేవ్ చేసుకొని సమ్వేర్ ఎప్పుడు పెట్టుకుంటాను. సో ఎప్పుడైతే వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ఇది పాస్ చేస్తాను. ఓకే అయిపోయింది. సో ఇది సీరియల్ కంట్రోల్ ఐటమ్ కాబట్టి ఆబ్వియస్గా సీరియల్ నెంబర్ అడుగుతుంది సేవ్ చేయకముందు. సో నేను మీకు చెప్పడానికి మాత్రమే ఇట్లా సేవ్ కొడుతున్నాను, మీరు ఇది ఒక సెటప్ అయితే స్టెప్ మాత్రం అనుకోకండి. ఎందుకంటే నార్మల్ సీరియల్ ఐటమ్ బ్లైండ్గా సీరియల్ ఐటమ్ రిసీవ్ చేసుకుంటే అలో చేయదని సిస్టమ్ చెప్పడానికి ఇట్లా కొడితే నార్మల్గా అది అడుగుతుంది సీరియల్ కంట్రోల్ ఐటమ్ కాబట్టి సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలని. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మీ ఇష్టం ఉన్న సీరియల్ నెంబర్ చెప్పండి. 1 minute ఇప్పుడు చెప్పండి సీరియల్ నెంబర్ అనుకోండి. 1 minute. ఓకే 1 minute. ఇప్పుడు నేను ర్యాండమ్గా నేను సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సంథింగ్ ఏమంటాను అంటే వేద అంటాను. ఓకే వేద కదా, వేద 001. ఈ కాంబినేషన్ ఎక్కడ ఇవ్వలే, నేను కాంబినేషన్ ఎక్కడ ఇవ్వలే కదా, నేనే తీసుకుంటున్నాను. సో రేంజ్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ వేద 001 అంటారంటే ఈ సీక్వెన్స్ తీసుకొని జనరేట్ చేసింది. సో మీకు చెప్పినట్టుగా రేంజ్ అని పెట్టాను అనుకోండి, రేంజ్ అని పెడితే మీరు ఇట్లా రేంజ్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు వేద కాకుండా నార్మల్గా ఏమి ఇద్దాం అంటారంటే ఓకే డెల్ అని ఇద్దాం అనుకోండి, డెల్ 001. నువ్వు ఎన్ని పీసులు, డెల్ 002. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, HP 001
HP 002. ఇవన్నీ మాన్యువల్ గా మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ డిఫైన్ అంటే నువ్వు నీ ఓన్ నీ ఇష్టం, అంటే మాన్యువల్ గా నీకు రేంజ్ కావాలంటే రేంజ్ ఇక్కడ చూసుకోవచ్చు, లేకపోతే మాన్యువల్ ఇప్పుడు నీకు మాన్యువల్ ఎంటర్ అంటే మాన్యువల్ చేసుకో. రేంజ్ ఉంటుంది ఇక్కడ. రేంజ్ అంటే ఒకటి ఇచ్చామనుకోండి, అంటే మీరు రేంజ్ బిట్వీన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండాలి అన్న రేంజ్ ఇచ్చారనుకుంటే మీకు రేంజ్ చూపెడతాను. అంటే సింగిల్ ఐటమ్స్ అంటే నార్మల్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇండివిజువల్ ఇవ్వాల్సి ఉంటుంది సీరియల్ నెంబర్స్, ఆ ఇండివిజువల్ ఇచ్చాను అనమాట. ఇండివిజువల్ అంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, క్వాంటిటీ కూడా మనం ఇచ్చుకోలేము సార్. ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎన్ని సీరియల్ నెంబర్ ఒక సీరియల్ నెంబర్ ఒక క్వాంటిటీ ఉంటుందండి సీరియల్ నెంబర్లో. లాట్లో అయితే ఒక పెద్ద లాటు, అందులో కేజెస్ ఉంటుంది, టన్స్ ఉంటుంది, అట్లా మీనింగ్ ఉంటుంది. కానీ సీరియల్ నెంబర్ అంటే ఒక ఐటమ్, ఒక పీస్, ఒక సీరియల్ నెంబర్. ఒక పీస్కి ఒకటే పీస్ ఉంటుంది ఒక సీరియల్ నెంబర్కి. మీనింగ్ కాదు, ఒక సీరియల్ నెంబర్ ఇచ్చినా అనుకో ఆటోమేటిక్గా అది 1 పీస్ అన్నట్టే. ఓకే, ఇప్పుడు చూడండి రేంజ్ మీరు అన్నది ఇండివిజువల్ అయితే 1 by 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. రేంజ్ అంటే మనం ఒక రేంజ్ అంటే ఒక సీక్వెన్స్ రేంజ్ ఇచ్చాం అనుకోండి, ఆ రేంజ్ ఇస్తే సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది. నేను ఏం చెప్తున్నా అంటే నార్మల్గా ఇప్పుడు చెప్పినట్టే 99. ఇక్కడ చూడండి 01 ఇచ్చాను. 01కి ఇంక్రిమెంట్ చేస్తే ఎంతవరకు వస్తుంది? 99. 2 digits కాబట్టి 99 మాత్రమే మ్యాక్సిమం. 99 తీసుకుంది అది. ఇప్పుడు ఏం చేయండి, ఇంకొక ఏదన్నా ఇవ్వండి. ఇక్కడ చూడండి HP 01 నుంచి HP 99 వరకు మొత్తం 99 సీరియల్ నెంబర్ జనరేట్ అయినాయి. వేద్ 01 ఓన్లీ, అంటే వేద్ 01 ఓన్లీ ఒకటే సీరియల్ నెంబర్ కావాలి కాబట్టి ఒకటే సీరియల్ నెంబర్ జనరేషన్. మొత్తం 99 + 1 ఎంత? 100. సో ఇవి ఎక్కడ నేను ఐటమ్ లెవెల్లో కానీ తర్వాత ఆర్గనైజేషన్ లెవెల్ కానీ ఇవ్వలే ఇన్ఫర్మేషన్, బట్ ఇప్పుడు సింపుల్గా సేవ్ చేస్తున్నాను నేను. సారీ, ఇక్కడ డన్ కదా, ఇన్స్టెడ్ ఆఫ్ డన్ ఇక్కడ సేవ్. ఇప్పుడు ఆన్లైన్ పాయింట్ చూద్దాం. అంటే మీనింగ్ ఏంటంటే నేను ఎక్కడ సీరియల్ నెంబర్ ప్రిఫిక్స్ కానీ సీరియల్ నెంబర్ స్టార్టింగ్ కానీ ఐటమ్ లెవెల్లో కానీ ఇన్వెంటరీ ఇన్ఫోలో కానీ నేను ఎక్కడ ఇవ్వలేను. బట్ నేను డైనమికల్గా అప్పటిదప్పుడు నాకు ఇష్టమైన సీరియల్ నెంబర్ నేను ఎంటర్ చేశాను, అది సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది. సో చూడాలంటారంటే ఆన్లైన్ క్వాంటిటీ ఐటమ్ VA MGR _SN ఐటమ్. ఈ ఐటమ్ ఇక్కడ కాపీ చేసుకున్నాం. ఇక్కడ ఓకే ఫైన్. సీరియల్ నెంబర్ చూడాలంటే ఇట్లా చూడండి. ఇప్పుడు చూడండి 1 to 99 సీరియల్ నెంబర్స్ నేను ఏమి ఇచ్చాను? HP రోడ్కి ఇచ్చాను, అది HP అని ఇచ్చాను. వేద్ 01 ఇచ్చాను. సో ఇవన్నీ డైనమికల్గా నాకు ఇష్టం ఉన్న నెంబర్స్ నేను ఎంటర్ చేసుకున్నాను. రైట్, సో లైక్ దిస్ ఇట్ విల్ అలౌ యాక్చువల్లీ దిస్ HP 01 అనే HP అనేది ఐటెంలో ప్రీఫిక్స్ ఇవ్వలేము, స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఇవ్వలేము, అట్లా తర్వాత ఆర్గనైజేషన్లో వీళ్ళు ఇవ్వలేదు. బట్ మనకు ఇష్టం ఉన్నది ఎంటర్ చేసాం కాబట్టి అలౌ చేసింది. ఎట్లా అలౌ చేసింది అంటారంటే మీనింగ్ ఈజ్ దట్. ఏంటి ఈ మీనింగ్? ఇది మీనింగ్, సిస్టమ్ విల్ అలో టు గివ్ అవర్ ఓన్ సీరియల్ నెంబర్స్. మన ఇష్టం ఉన్న సీరియల్ నెంబర్ను ఇవ్వడానికి అలౌ చేస్తుంది ఇది పెడితే. సో వీ కవర్డ్ దిస్ 3 scenarios, combination of with these two. Combination of these two. సో these two కాదు, ఇది ఈ 2 కాంబినేషన్లో ట్రై చేసాం. ఓకే, ఇది ఒకటి ఓన్లీ ఇది మాట్లాడడానికి ఏముండదు. నాన్ సీరియల్ నెంబర్ అంటారంటే ప్లెయిన్ ఐటమ్. నిన్న మనం సబ్ ఇన్వెంటరీ ట్రాన్స్ఫర్, మూవ్ ఆర్డర్స్ అవన్నీ టెస్ట్ చేసాం కదా, ఒక ప్లెయిన్ ఐటమ్స్ VA 1000తో టెస్ట్ చేసాం కదా, అవి మొత్తం ప్లెయిన్ ఐటమ్స్ కిందకి వస్తాయి అనమాట. దాని గురించి అంటే ఇది నార్మల్గా ఇది నో కంట్రోల్ అంటే సీరియల్ కంట్రోల్ లేని ఐటమ్స్ అన్నమాట. సో ఇది ఒక్క సినారియో ఉండి ఇది ఆర్డర్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మాట్లాడుకోవచ్చు. సో రిమైనింగ్ ఆల్ ఆఫ్ వి కవర్డ్. సో ఎనీ క్వశ్చన్స్ హియర్? టుడే సీరియల్ కంట్రోల్ టాపిక్ విల్ బి ఓవర్.
So if you have any questions, we can discuss. Tomorrow we'll go for lot control. Any questions from anyone? మీరు ప్రాక్టీస్ చేయండి, దీనికి మల్టిపుల్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకే అర్థమవుతుంది. బట్ మేబీ ఇది క్లమ్జీ ఉండొచ్చు, కొంచెం ప్రాబ్లం అంటే ఇనిషియల్లో కొంచెం కొంచెం ఉంటుంది, పెయిన్ ఉంటుంది. బట్ ఒక 3-4 సైకిల్స్ మీరు చేసిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. ప్రాక్టీస్ విల్ మేక్స్ క్లియర్, అంటే మీకు ఆ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తుంది ఏమున్నా. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? No, sir. We have 6 minutes left. But yeah, I can take the questions only. Anyone having any questions, please? What about the practice hours and morning missing classes? Voice రావట్లేదు అన్నది. వస్తుంది సార్. వన్ క్వశ్చన్ సార్. Recording stopped. సార్ ఇప్పుడు లాట్లో రేంజ్ లెవెల్లో మనకు ఓన్లీ 50 క్వాంటిటీస్ కావాలి, అంటే 100 క్వాంటిటీస్ తీసుకున్నాము, ఒక 50 క్వాంటిటీస్ ఏమో రేంజ్లో రావాలి, మిగతా 50 ఏమో ఇండివిజువల్ రావాలి. అట్లా కూడా మెయింటైన్ చేసుకోవచ్చా సార్? I never tried a mind that way. Sorry for that. And try with your end. Maybe it will not accept. Just it will not accept. One way means if range ఇచ్చారనుకోండి, రేంజ్ ఆలోచిస్తుంది. ఒకసారి టెస్ట్ చేయండి అది మీరు అన్నట్టు. ఐ నెవర్ ట్రైడ్. యాక్చువల్లీ ఆర్గనైజేషన్ ఏమవుతుందంటే ఒక రేంజ్లో వెళ్ళిపోతారు అనమాట, రేంజ్లో వెళ్ళిపోతారు మెయిన్గా. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ క్వాంటిటీ వస్తుంది ఒక్కొక్క ఐటమ్ ఆర్గనైజేషన్లకి. అది ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఎంటర్ చేసుకుని కూర్చోరు. ఒక రేంజ్ చేసి ఒక డైనమిక్ ఒకటి ఇస్తారు, దాంతోపాటు సిస్టమ్ ఎంటర్ చేస్తుంది యూనిక్గా. ఐ నెవర్ ట్రైడ్ ఇన్ దట్. ఓకే, లెట్ మీ నో. After try let me know please. Okay. Any questions please? Veda, I'll see today if possible. Actually I planned on the Sunday itself, so not Sunday, Saturday itself, but నాకు వచ్చిన ఒకేషన్ ఉండే, సో దానికి వెళ్ళాల్సి వచ్చింది. నేను వీలు కాలేదు నాకు తీసుకోవడానికి. ఓకే, సారీ ఫర్ దట్. కాదు, రికార్డింగ్స్ మీద మీరు వర్కౌట్ చేస్తుంటారు కదా, ఏమైనా పాసిబిలిటీ ఉందా? యాక్చువల్గా నేను లాస్ట్ 2 క్లాసెస్ అంత యాక్టివ్గా లేను, ఒకసారి మళ్ళీ విందామని. చేస్తానండి, నేను చేస్తున్నాను. పాసిబిలిటీ ఇస్ దేర్. గివ్ మీ యాజ్ 1 week టైం, విల్ లెట్ యు నో. టిల్ డేట్ ఎక్సెల్ షీట్ షేర్ చేస్తారా? యాక్చువల్లీ నేను యాక్టివ్ ఉంటే, నేను లాస్ట్ 2 days నుంచి ఇఫ్ యూ అబ్జర్వ్ ఐఎమ్ నాట్ దట్ మచ్ యాక్టివ్. యూ కెన్ అబ్జర్వ్ ద గైస్. అంటే నేను ప్రాపర్ నాకు కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండే, దాని గురించి యాక్టివ్ లేను. బట్ టుడే ఐ విల్ సెండ్. ఓకే, ఆఫ్టర్ క్లాస్ సెండ్. What about Saturday practice or సాటర్డే ప్రాక్టీస్ సండే కోసం ప్రాక్టీస్ అంటే ఎవరం చేయలేకపోతున్నాం, బికాస్ డ్యూ టు పర్సనల్ వర్క్స్ ఆర్ ఎనీథింగ్. సాటర్డేని పెడితే బెటర్ ఏమో అని, బికాస్ సాటర్డే తీసుకుందాం. నార్మల్ గా లాస్ట్ చాలా వెనుకబడిపోయాము టు బి ఫ్రాంక్. ఒక పని చేస్తాను నేను ఈ సాటర్డే మిస్ అయ్యాం కదా, ఈ సాటర్డే ఈ రోజు పెట్టేస్తాను. ఎవ్రీ సాటర్డే విల్ టేక్ క్లాస్ మేము మీరు పంపించే ఎక్సెల్ షీట్ చూస్తే అర్థమవుతుంది, కానీ ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడు వీఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్, రైట్? సో దీనికంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ ఏమో, బికాస్ రియల్ టైమ్ లో ఇట్ మే హెల్ప్ అస్ వెరీ మచ్, రైట్? సో దానికి కూడా ఒక 1 day టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది, బికాస్ ఇట్స్ నాట్ మై ఓన్ వాయిస్, బికాస్ అందరిది కూడా ప్రాక్టీస్ లేకుండా మనం ఏం చేయలేము నేర్చుకుని. సో ఒక 1 day దానికి కూడా స్పేర్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీ కరెక్టే. నేను అన్నది ఏమన్నానంటే, మార్నింగ్ సాటర్డే మార్నింగ్ వచ్చేసి క్లాసు, నైట్ వచ్చేసి 2 hours 10 to 8 to 9 to 10, 8 to 10 ఆల్సో ఫైన్ ఫర్ మీ. 8 to 10 ఇది పెట్టుకుందాం అనుకున్నాం కదా, 8 to 10. సో 8 to 10 లాస్ట్ నాకు కొంచెం బయట, నాకు నార్మల్గా నాకు లాస్ట్ సాటర్డే నాకు కొంచెం వర్క్ బిజీ ఉండి నేను చేయలేకపోయాను. దాన్ని ఏం చేస్తానంటే, నేను ఈ సాటర్డే మిస్ అయ్యాం కాబట్టి ఇఫ్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ దెన్ డెఫినెట్లీ టుడే వీ విల్ టేక్ కేర్ దట్. టుడే 2 hours 8 to 9 10 పెడతాను. పెట్టి లాస్ట్ సాటర్డే మిస్ అయింది, ఈ సాటర్డే ఇప్పుడు చేద్దాము. తర్వాత రెగ్యులర్కి సాటర్డే వెళ్ళిపోదాం. నెక్స్ట్ సాటర్డే నుంచి రెగ్యులర్గా 8 to 10 రెగ్యులర్ ప్రాక్టీస్ అవర్స్.
ఓకే Okay. So today, please, if anyone stuck in practice sessions, please join today 8 to 10 o'clock. Okay. అంటే ఈ రోజు ఏం చెప్తారు మళ్ళీ మెసేజ్ లో పెడతారా వాట్ ఈస్ టుడేస్ టాపిక్స్ అని? ప్రాక్టీస్ అంటే మీరు చేసుకోవాలి. ఇదే ఈ రోజు క్లాసెస్ ప్రాక్టీస్. ఓకే ఓకే డన్ డన్ బికాజ్ యు నో స్టార్టెడ్ నార్మల్ గా ప్రాక్టీస్ సెషన్స్ అయినా మీరు ఎక్కడ ఉంటారో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ ఇప్పుడు గ్రూప్ లో 30 మెంబర్స్ ఉన్నారు. ఒక 30 మెంబర్స్ జన్ అయితే వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తా ఉంటారు. ఏడైతే ఇష్యూ వస్తుందో సేమ్ వే నువ్వు మనం చేస్తాం కదా ఒక క్లాస్ క్లాస్ లో అట్టయ్యారు మీరు. నేను ఏమనుకున్నానంటే మీరు కొత్త వాళ్ళకి స్టార్ట్ చేశారు కదా, సో అదేమైనా కంటిన్యూ చేస్తున్నారేమో అని ఏం టాపిక్స్ అని అడిగాను యాక్చువల్లీ. లేదు, కొత్త వాళ్ళకి నేను మీరు ఇంకొకటి మీకు కొత్త వాళ్ళకు స్టార్టింగ్ నుంచి చెప్పినప్పుడు మీకు ఇన్ఫార్మ్ ఇస్తున్నాను. మీరు ఏదైనా ఈ మధ్యలో టాపిక్స్ మిస్ అయితే యూ కెన్ ప్లీజ్ జాయిన్ అని.